రైట్ అండి. మనం ఇక్కడ అందరూ మిద్దె తోట వారు ఉన్నారండి, రైతులు కూడా ఉన్నారండి. మీరు రైతులు, ఎక్సలెంట్. రైతే రాజు. నిజంగా మనందరం కూడా రైతులమే కదా, మిద్దె తోట రైతులు అమ్మా. కానీ ఇప్పుడు ఆ ముగ్గురు పడతారు. ఇప్పుడు నేను ఇలా అనగానే రైతే యమధర్మరాజు అయిపోయాడు ఇప్పుడు మనకి. మిమ్మల్ని అనలేదండి, రైతు అన్నాను. ఎందుకంటే పాపం తెలుసో తెలియకో ఈ హరిత విప్లవం 70s వచ్చిన హరిత విప్లవం ఏం చేసిందంటే ఈ వెస్ట్రన్ కంట్రీస్ ప్రోద్బలంతో కెమికల్స్ని ఇంట్రడ్యూస్ చేసేది. ఆవు లేదే మనం కూర్చుని అసలు కుటుంబం ఉండేది కాదు మనకు ఒకప్పుడు. ఇప్పుడు ఆవు అంటే పాలిస్తుంది అదే కదా అని పిల్లలు అనే స్టేజ్కి వచ్చేసాం. ఆవు ఒకప్పుడు నేను చాలా ఇళ్ళల్లో పాత ఫోటోలు చూస్తే ఆవు, ఎస్పెషల్లీ మన ప్రకాశం జిల్లాలో ఆవు ఒక కుటుంబ సభ్యురాలుగా ఉండేది. ఏమన్నా అంతే కదా, ఇప్పుడు లేదు. అది కొంత బాధాకరమైన విషయమే. బట్ మనకి ఏముందో దాంతో మనం ముందుకెళ్ళాలి కాబట్టి మనం ఏం చేద్దామో చూద్దాం. అయితే క్షమించాలి యమధర్మరాజు అనేసినందుకు. మిర్చి తోటలో 45 కట్టల కెమికల్ ఫెర్టిలైజర్ వేసారు ఒక ఎకరానికి అంటే మీరు ఆలోచించుకోండి. అంటే అర్థం ఏంటంటే మన పిల్లలకి మనం భోజనం పెట్టడం అనేసి ఒక ట్యాబ్లెట్ వేస్తున్నాం రోజుకి, వేయగలం అలాగా. కానీ వారిది తప్పేం లేదు. అలా చెయ్యకపోయి అలా పంటలు రాకపోతే వాళ్ళకి జీవనభూతి లేదు. అందుకే ఎంతోమంది వైండప్ చేసేస్తున్నారు కదండి, అంతేనా? ఈ లోపల ఏం జరిగింది అంటే సహజ వ్యవసాయం అని చెప్పి ఎందుకు మీరు అది మానేసి ఇది చేయండి అని చెప్పి అందరూ చెప్తున్నారు. కానీ దిగుబడి రాదు. అడిగారనుకో అప్పుడే వచ్చేసరికి 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి అంట. మనకందరికీ ప్యాషన్, వాళ్ళకి జీవితం అది. ఏమండి, నెల శాలరీ రాకపోతే గిలగలా తీసుకుంటాం. ఏంటి, ఏ పెట్టుబడి లేదు, మన టైమే పెట్టుకుంటున్నాం. ఎంప్లాయీస్ పట్టకండి అండి, మిమ్మల్ని చూడట్లేదు, చెప్తున్నా. అలాంటిది వాళ్ళు టైము, డబ్బులు, శ్రమ అన్నీ పెట్టి పంట రాకపోతే వాళ్ళకి బాధ. అందుకని వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఆ కెమికల్ వ్యవసాయం చేయాల్సి వస్తుంది. అందుకని నేను 15 ఏళ్ల పాటు అన్ని రకాల, అసలు ఎందుకని రైతులకి ఇష్టపడట్లేదు, ఎంత ఈజీగా ఉండే సహజ వ్యవసాయం ఎందుకు చేయరు అని చెప్పి చూస్తే ఆ ఫ్యాక్ట్స్ అన్నీ నేను నోట్ చేసుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. టైము 3 సంవత్సరాలు కావాలి. ఇప్పటివరకు కెమికల్స్ చేసి నేచురల్ ఫార్మింగ్లో దిగితే 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. వాడికి అవ్వదు. 1 సంవత్సరానికే అన్నీ తాకట్టు పెట్టుకొని ఆడికేమో ఖాతా ఓపెన్ చేసి కొంచెం ఎరువుల కొట్లో తీసుకుని ఎంత పోసి దిగుబడి వస్తే వాళ్ళు డిసైడ్ చేసిన రేటుకి ఇచ్చి అందులో డబ్బులు మిగిలితే ఆనందపడటము, డబ్బులు తగిలితేనేమో మళ్ళీ సంవత్సరం మళ్ళా అయ్యింది. ఇదే పాపం వాళ్ళ ప్రాబ్లం. సో నేను ఇవన్నీ చూసి నేను చెప్పే పని చేస్తే వాళ్ళకి ఏం జరగాలంటే ఈరోజు కెమికల్ మానేసి మొదలు పెడితే ఈ రోజు నుంచే కెమికల్ వేసే బదులు వాళ్ళే తయారు చేసుకున్న కెమికల్కి మారు రూపమైన సహజమైన ఎరువు వాళ్ళే తయారు చేసుకుని వేయాలి. దాని ఎఫెక్ట్ తోటి డే 1 అంటే క్రాప్ 1 నుంచే ఫలితాలు బాగా రావాలి. అంటే ఖర్చు ఉండకూడదు, సహజంగా చేయాలి, టైం పట్టకూడదు. కెమికల్స్ తోటి చేస్తే ఎలాగే ధీటుగా ఏది వ్యవసాయం తీసుకుంటున్నారో రిజల్ట్ అలాగే రావాలి. అప్పుడే కదా రైతు చేయగలుగుతారు. ఏమన్నా అంతేనా? 3 సంవత్సరాలు మీరు వెయిట్ చేయగలరా? సో ఇట్లాగా నేను ఒక 3 ఫ్యాక్టర్స్ పెట్టుకున్నాను. ఒకటి, ఇది టైము, వెంటనే స్విచ్ ఓవర్ అయినా కూడా ఫలసాయం రావాలి. కెమికల్స్ వాడకూడదు, అంటే డబ్బులు మనకి ఖర్చు అవ్వకూడదు. ఏమండి, కాస్ట్ ఉండకూడదు, ఫలసాయం బాగా రావాలి, హై ఈల్డ్ రావాలి కంటిన్యూస్గా పంట అయిపోయే వరకు.
ఎలాగో చెప్తాను. మూడవది, మరి ఈ రెండు జరిగినప్పుడు శ్రమ ఎక్కువైపోతే మళ్ళీ అది ప్రాబ్లమే కదా. ఎక్కువ మంది రైతులకి పండించడం మానేస్తారు, శ్రమ తక్కువ ఉండదు. ఈ 3 ఫ్యాక్టర్స్ పెట్టుకున్నాను. నేను గోపక్షపాతిని, గోశాల ఉంది నాకు, 54 గోమాతల్లో ఉన్నాయి. నేను సొంత కుటుంబానికి సంపాదించకపోయినా ఈ గోమాతలు రక్షించుకోవడానికి సంపాదించాల్సి వస్తుంది. కాబట్టి నేను ఒక్కొక్కసారి గో ఆధారితమని కానీ లేకపోతే ఆ ఇన్పుట్స్ కానీ సరిపోవని చెప్తే మీరు ఎవరు అన్యత భావించకండి. నేను ముందే గోపక్షపాతిని, బట్ ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. ఓకే, సో ఇది ఇలా జరగాలి అంటే ఏం చేయాలని నేను ప్రతి నేచురల్ ఫార్మింగ్ని ఆన్బోర్డ్ చేసుకొని, అంటే ఒక్కొక్క నేచురల్ ఫార్మింగ్ 2-3 రకాలు తీసుకొని ప్రతి సంవత్సరం వాటికి సెపరేట్ మడులు వేసి మార్కింగ్ చేసుకొని, జనరల్గా చేసేది ఒక మడి వేసుకొని వాటి తాలూకు రిజల్ట్ ప్రతిదీ నేను దానికోసం ఎంత శ్రమ పడాల్సి వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నాను, ఎంత రిజల్ట్ వస్తుంది, ఎంత టైం పడుతుంది అన్నీ నోట్ చేసుకుని, అబ్బా ఈ టెక్నిక్ చాలా గొప్పగా ఉంది ఈ నేచురల్ ఫార్మింగ్ మెథడ్లో అనుకున్న దాన్ని రాసుకోవడం, ఇది వరస్ట్గా ఉంది దీన్ని ఎరాడికేట్ చేయాలి అని రాసుకోవడం. ఇట్లా మంచి చెడ ఇన్ అండ్ అవుట్ అన్నీ చూసుకున్న తర్వాత 15 ఏళ్ళకి ఫార్ములేట్ చేయగలిగాను. నేను మళ్ళీ బాటనీ కానీ అగ్రికల్చరల్ కానీ చదువుకున్నవాడిని కానీ, నేను ప్యూర్గా బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఎంసీఏ చేసినవాడిని, కంప్యూటర్స్లో మాస్టర్స్ చేసినవాడిని. కానీ నాకు ప్యాషన్ ఇది. మా తాతగారు అమ్మ తండ్రి 95 ఏళ్ళు బ్రతికాడు. ఆయన లాస్ట్ డే బయట మంచి వేయండిరా అని చెప్పి పడుకున్నాడు. ఆయన ఒక్కరోజు కూడా కెమికల్ బ్యాగ్ కొనలే. అందరికి పోటీ పెట్టేవాడు ఆయన. రైసు అక్కడ ఎక్కువ మాట్లాడలేదు అనమాట. రైసు కాకినాడ, మళ్ళీ కాకినాడ చుట్టుపక్కల విలేజ్లో మా తాతగారు రైస్ బ్యాగ్స్ ఎన్ని ఎక్కువ పండించాడో వాడికి ప్రైజ్ ఇచ్చేవాడు. ఆయన ఇంటికి వచ్చి కొనుక్కునేవాడు. కెమికల్స్ అంటే కెమికల్ అన్నం రాదు కదా, ఈ మందు కట్టలు పొలం అంటే వేస్తున్నారు, మళ్ళీ గిఫ్ట్ పట్టుకెళ్తున్నారు అని ఆయన ఇచ్చేవాడు, వాళ్ళు తీసుకునేవాడు. కానీ ఆయన మాత్రం పోటీలో ఉండేవాడు కాదు, ఎందుకంటే ఆయన తక్కువే పండేది. బట్ ఏంటంటే అసలు కెమికల్ వాడలే, హాస్పిటల్ చూడలేదు. 100 ఎకరాల ఆశాన్ని. సరే, ఆయన నాకు రోల్ మోడల్. సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడల్లా సమాధానం మంచి చేయాలని చెప్పేవాడు అనమాట. సో అది బాగా బలంగా నాటుకుంది. ఆయన పేరు మీద ఫార్మర్కి ఏదో చేయాలి, ఈ సొసైటీకి కెమికల్ వ్యవసాయం నుంచి కొంత వెసులుబాటు కలిగించాలి, అంటే కొంత తగ్గించేలా చూడాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో నేను మొదలుపెట్టాను. అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ఇక్కడికే వచ్చి దొనకొండలో కొన్ని రకాల సజ్జని, ఇది జొన్న, అపరాల్లో అలసంద, ఉలవలు, పెసలు, మినుములు ఇవన్నీ ఒక 20 ఎకరాలు లీజుకి తీసుకొని చేశాను. అక్కడ నేను కాపలా పెట్టేవాడిని కాదు, చాలా బాగా పండింది. సజ్జకంకి అంటే ఒక 50% ఎక్కువ వెడల్పు, అంటే డయామీటర్ 50% లెంగ్త్ కూడా వచ్చింది. అందరూ వచ్చి చూడటానికి వచ్చేవారు అన్నమాట. వచ్చి ఇన్ని క్వింటాలు వద్దు, అన్ని క్వింటాలు వద్దు అని కాపలా పెట్టండి అనేవారు. లేదు, నాకు అక్కడికే సరిపోయింది, నేను గింజ తీసుకోవడానికి కాదు, ప్రకృతికే ఇది నైవేద్యం, పక్షులు తినే, మా గోమాతలు కూడా తినేవి, అడవి పందులేమో దున్నేసేవన్నమాట. కిందకు దున్నే అది పడకగానే కనికి తినేసేవి. మొత్తం మీద ప్రకృతికే ఇద్దాము అని వదిలేసాము. సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనం డిజైన్ చేసిన మోడల్లో అన్ని రకాల పంటలకి సెట్ అయింది. నాకు కావాల్సింది అదే కదా. అప్పుడు మొదలుపెట్టాను అందరికీ ఇవ్వడం, చెప్పడం, నెమ్మదిగా. కాకపోతే ఫేస్ టు ఫేస్ ఈ పుస్తకాలు రాయటం అన్నీ చేసి నేను లండన్లోనే ఉండి, ఆ తర్వాత నాకు 2023 తర్వాత ఇదే నాకు ఫేస్ టు ఫేస్ కలవడం అనమాట. ఇదే లాస్ట్ మీటింగ్ కూడా. ఈ టైం 10 మీటింగ్లు అయ్యాయి. ఇది రమాదేవి గారు ఈ పట్టుబట్టి మీరు ఎలాగైనా సరే టైం ఇవ్వాలని చెప్పి
అడిగితే నేను ఇంకా నెక్స్ట్ ఈ 2 రోజుల్లో నా ఫ్యామిలీ వస్తారు, వాళ్ళతోటి గడపాలనుకున్నాను. అందుకే ముందు 1 నెల ముందు వచ్చి బాధరాబందీ లేకుండా తిరిగాను. సో ఇదండి, చాలా ఎక్కువ ఉపన్యాసాలు ఇచ్చేసాను కదా, ఊరించకుండా అసలు విషయం మాట్లాడతాను. ఈ పద్ధతిలో ఏంటంటే, ఇది కాస్ట్ లో కాబట్టి లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ అని ఇలాగా నాకు వచ్చిన రిజల్ట్ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పెట్టిన పేరు అనమాట. నేను కూడా పెట్టలే, బాగానే ఉంది అనిపించింది, నేను ఉంచేసాను విత్ దే పర్మిషన్. ఇందులో ఖర్చు ఉండకూడదు, బెల్లం కూడా కొనకూడదు, అంత తక్కువ ఖర్చు అనమాట. అంటే ఖర్చు లేదని అనేకంటే తక్కువ ఖర్చు అని ఉండాలని లో కాస్ట్ అన్నాం. అసలు చెప్పాలంటే ఖర్చే ఉండదు, కానీ ఉన్నా కూడా చాలా మినిమం. అలాగే అత్యంత కీలకమైన విషయం ఏంటంటే శ్రమ ఉండకూడదు. అంతే కదండి, ఇప్పుడు కష్టపడి వెళ్ళి బండి వేసుకుని వెళ్ళి 2 గంటలు వెనకేసుకుని షాప్ దగ్గర మోసుకొచ్చి అక్కడ పెట్టిన ఆ కష్టం చూడరు, కానీ చల్లటం ఈజీ కాబట్టి శ్రమ ఏం లేదనుకుంటారు, కానీ అది కూడా శ్రమే కదా. కానీ ఇప్పుడు రైతుకి అది శ్రమ కాదు, పెద్ద ఏం తీసుకొచ్చే వేసాం. అందుకని శ్రమ ఉండకూడదు, సేమ్ టైం ఈల్డ్ హై ఉండాలి, అంటే ఫలసాయం బాగా ఉండాలి. సో ఈ 3 నామ్స్ పెట్టుకొని చేసిన ప్రయోగాల్లో ఆయన సక్సెస్తో నేను చెప్పడం జరుగుతుంది. అది ఫస్ట్లో బాగా ఎవరికన్నా తేడా అయితే నన్ను కొడతారో తింటారో అనుకునేవాడిని అనమాట ఫస్ట్లో. అంటే నాకు సక్సెస్ అయింది, కానీ అందరికీ అవ్వాలని రూల్ ఏం లేదు కదా అని ప్రతిదీ పాజిటివ్గా తీసేసుకోవాలంటే కష్టం కదా, ఏమన్నా అవుతుందేమో అని అనుకుంటూ ముందుగా నాకు మిద్దె పెరటి తోట సాగుదారులే గిన్నీ మిక్స్ అయ్యాను నాకు ప్రయోగం. ఇలా చేశాను, ట్రై చేయండి అంటే కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు నాకు. వాళ్ళు మొత్తం అన్నీ అప్పటి వరకు చెక్కలని ఇవని మొత్తం ట్రైకోడర్మా విరిడి దగ్గర అన్నీ కొట్టుకునేవారు. ఒక ఆమె అన్నారు, మా హస్బెండ్ రోజు నాకు చాలా కోపం రప్పించారు అన్న అన్నారు. నేను ఆడపిల్లలు నాకంటే చిన్నవాళ్ళు అయితే చెల్లమ్మ, పెద్దవాళ్ళు అయితే అక్క, మరీ పెద్దవాళ్ళు అయితే అమ్మ అని సంబోధించడం అలవాటు. అందుకని మిమ్మల్ని అందరినీ మీ పర్మిషన్ లేకుండా అమ్మ అంటున్నాను. నా అలవాటు అది, నన్ను అలాగే పెంచారు ఇంట్లో. కాబట్టి ఎవరికి అభ్యంతరం ఉండదని నేను కోరుకుంటున్నాను. సో ఆమె అన్నదనమాట, అన్నయ్య నాకు అవమానం జరిగింది. ఏమ్మా ఏంటంటే, ఆయన వాళ్ళ కొలీగ్స్కి చూపించి చూడండి ఇది 100 రూపాయల టమాటా, ఇది 100 1000 ఏదో అన్నారట అని చెప్పి ఎద్దేవా చేశారు. నేను ఆ టమాటా ఏంటి ఆ గార్డెన్లో తిరిగినప్పుడల్లా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది, మంచి ఆక్సిజన్ పీల్చుకుంటున్నామని సంతోషపడవచ్చు కదా వ్యవసాయం రాకపోయినా అని చెప్పి పాపం తనకు తాను కొద్దిగా ఏదో పాజిటివ్లోకి వచ్చింది. కానీ బాధపడుతున్నాను. అవునమ్మా అంటారు, మరి అసలు నేను తీసేమనలేదు, సంతోషించు, ఆయన ఈ గొడవ అంతా ఏంటి తీసి పడేయని అనలేదు, లేదా ఆయనే ఇసిరేయలేదు, సంతోషించమ్మా, మరి ఖర్చు తగ్గించి అప్పుడు ఇంకా ఆనందపడతారు. ఇప్పుడు ఆయన ఎడిక్ట్ అయిపోయాడు. ఈ మోడల్ మొదలుపెట్టిన తర్వాత ఆయనకి తెలిసిన వాళ్ళకి ఫైటింగ్ మొదలుపెట్టాడు. ఇది ఎందుకు చేసుకొని ఇంత బాగుంటే మేము 100 వేలు ఖర్చు పెట్టించాను మా ఆవిడ, ఇప్పుడు నాకు అసలు రూపాయి ఖర్చు లేదు అని చెప్పి ఆయనే ప్రాపగండా చేస్తున్నాడు. సో అలాగా మన మిద్దె తోట పెరటి తోట రైతులే నాకు ఇంకా ఎక్కువ ఎనర్జీని ఇచ్చారు. అందుకనే ఫస్ట్ పుస్తకం వాళ్ళ కోసమే రాశాను నేను.
అంటే స్టార్ట్ చేసింది మీకోసమే అయినా రైతుల కోసమైనా, మరి వాళ్ళు మనకి ఎక్కువ ఏమంటే లార్జ్ స్కేల్లో టెస్టింగ్ జరిగింది. చేసిన వాళ్ళందరూ బాగా చేశారు. అంతే బ్యాడ్ ప్రాపగండా కూడా జరిగింది. పొరపాట్లు చేసిన వాళ్ళు పొరపాట్లు తెలుసుకోకుండా ఇది ఇలా ఉంటుంది, స్మెల్ వస్తుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాకే రమాదేవి గారి ఇంట్లో ఒక ఎరువు, అదేవిధంగా ఒక ఎరువు చేశారు. వారు చేసి మర్చిపోయారు. మీరు రోజు ఓపెన్ చేస్తే బ్యాడ్ స్మెల్ కాదు కదా, మంచి స్వీట్ పిక్లింగ్ స్మెల్ వచ్చింది. సో ఈ విధంగా జరిగిన ప్రస్థానంలో ఇప్పుడు సక్సెస్ఫుల్గా రైతులు కూడా ఫాలో అవుతున్నారు. చక్కగా ఒక మోడల్ అంటే మల్టీ గ్రో మోడల్ అని ఒకటి డిజైన్ చేశాను. అర్ధ ఎకరంలో ఒక కూరగాయల షాప్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీ అర్ధ ఎకరంలోంచి రోజు దాని నిండా ఫిల్ చేసుకుని 5,000 రూపాయలు మినిమం లాభం సంపాదించుకునే అంత మంచి మోడల్ ఒకటి డిజైన్ చేశాను అర ఎకరంలో. మీ కుటుంబం అలాగే మీ కుటుంబమే కష్టపడితే చాలు. ఈవెన్ మనం ఒకవేళ బాగా ఎక్కువ కాస్తే బయట మనుషులు పెట్టుకున్నా మీకు లాభమే. అదొకటి జరుగుతూ ఉంది ప్రస్తుతానికి. అది వన్స్ అది ఫుల్గా దాని రిజల్ట్ చూపించినప్పుడు మళ్ళీ దాన్ని కూడా నేను ఒక వీడియో రూపంలో ఆ రైతుని వీడియోస్ తీయమని చెప్పాను. దాని రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే షేర్ చేస్తాను. సో ఏంటి మోడల్ అంటే దీనికి కొంచెం థియరీ మాట్లాడుతున్నాం. చాలా మందికి మొక్కలు పెంచే వాళ్ళకి కానీ ఈవెన్ రైతులకు కూడా వాళ్ళ పెద్దలు చెప్పేది, వాళ్ళు పెద్దలు చేసేది చూడడంతో కంటిన్యూ ఉంటే దాన్ని ఫాలో అవడం తప్ప ఎప్పుడు ఏమిటి ఎందుకు చేస్తున్నాం అనేది పెద్దగా అవగాహన తక్కువే. 95% ఆఫ్ పీపుల్. అది మనం అవగాహన చేసుకుంటే మీరు ఇందాక అడిగిన సమస్యలు కూడా చాలా వరకు అందులోనే సొల్యూషన్ దొరుకుతుంది. మీరే 10 మందికి చెప్తారు. ఏంటంటే మొక్కకి 3 దశలు ఉంటాయి. ఎదిగే దశ, పూత పూచే దశ, కాపు కాసే దశ. అంతే కదా. మా యమధర్మరాజు టైపు రైతులందరూ ఏం చేస్తారంటే ఈ ఎదిగే దశలో యూరియా వేస్తారు అండి, మొదటి పూత వచ్చే దశలో డిఏపి వేస్తారు, తర్వాత కాసే దశలో బాగా కాపు రావడానికి కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు. మీకు ఏ న్యాచురల్ ఫార్మింగ్లోని వీటికి ఆల్టర్నేటివ్ ఇదని చెప్పడం. భూమిని బతికించండి, అదే మొక్కను బతికిస్తుంది అని చెప్తారు. అది అడవిలోనే సాధ్యం. మన దగ్గర సాధ్యపడడానికి ఎక్కువ టైం పడుతుంది. అది అసాధ్యం రైతానికి. ఏమండి ఇప్పుడమ్మా మరి ఎదిగే దశకి కొన్ని రకాల పోషకాలు కావాల్సి ఉంటుంది, పూచే దశకి కొన్ని రకాల పోషకాలు కావాల్సి ఉంటుంది, కాచే దశకి కొన్ని పోషకాలు కావాల్సి ఉంటుంది. అందుకనే వారు విడివిడిగా వేరు వేరే వేస్తారు. యూరియాలో ఏముంటుందంటే నైట్రోజన్, నత్రజని, డిఏపిలో ఫాస్ఫరస్, తర్వాత మన కాంప్లెక్స్ ఎరువుల్లో పొటాషియము ఉంటుంది. ఇవి మెయిన్ ప్రైమరీ పోషకాలు. ఈ ప్రైమరీ పోషకాలతో పాటు సెకండరీ పోషకాలు ఉంటాయి. నైట్రోజన్కి మెగ్నీషియం తోడు కావాలి, ఎక్కువ కాదు, తగు మాత్రం, అన్నంలో పచ్చడి కలుపుకున్నట్టు. అలాగే ఫాస్ఫరస్కి సల్ఫర్ కావాలి, పొటాషియంకి కాల్షియం కావాలి. ఎందుకో చూద్దాం. నేను మళ్ళీ పెద్దగా సైన్స్ క్లాస్ ఏం చెప్పట్లేదు కదా, మీకు అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నాను కదా. ఎక్కడైనా సైన్స్ క్లాస్ వస్తే ఆపేయండి, మనం ఇంకో రకంగా మాట్లాడుతున్నాం.
మన ఎదిగ దశ అంటే ఏంటి? ఆకులు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, మెయిన్ ఆకులు పచ్చగా పెరగాలి కదా. అంటే నాకెవరో పోటీ వస్తున్నారు. ఆకులో ఏముంటుంది? పత్రహరితం ఉంటుంది. ఈ పత్రహరితమే కిరణజన్య సంయోగక్రియ చేస్తూ పిండి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. సూర్యరశ్మి కింద నుంచి నీరు, ఖనిజ లవణాలు తీసుకొని, గాలిలోంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఫైనల్గా ఈ కిరణజన్య సంయోగక్రియ చేసి పిండి పదార్థం, మొక్కకు కావాల్సిన పిండి పదార్థాన్ని తయారు చేస్తుంది. ఈ పిండి పదార్థం ఎక్కడెక్కడ కేంద్రీకృతం అవుతుందంటే ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుందో దాన్ని బట్టి ఆ ఎదుగుదల ఉంటుంది. ఆకుకైతే ఆకు, పువ్వుకైతే పువ్వు, కాయ, పిందె, కాయ, పండుకైతే వాటి. ఇవి జరగాలి అంటే ఏం కావాలి అనేది ముఖ్యం. సో ఈ ఆకు తయారవ్వాలంటే పత్రహరితం కణాలు తయారవ్వాలని తెలుసు మనకి. పత్రహరితం కణం ఏంటంటే 5 నైట్రోజన్ కణాలు 1 మెగ్నీషియం కణంకి బంధాన్ని ఏర్పరచుకుంటే అదే పత్రహరితం. అంటే ఇక్కడ ఏం కావాలి మనకి? నత్రజని కావాలి, నైట్రోజన్ కావాలి, మెగ్నీషియం కావాలి ఎదగాలి అంటే. అవి ఇందులో ఉన్నాయి, ఆకులో ఉన్నాయి. సింపుల్గా ఆ యూరియా బదులు నేను ఏం చెప్తానంటే ఆకులన్నీ తెచ్చుకోండి, పచ్చాకులు. ఒక డ్రమ్ము తీసుకోండి, ఒక డ్రమ్ము లేకపోతే ఒక బకెట్, మీకు ఎంత తయారు చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి కంటైనర్ తీసుకోండి. ఆ కంటైనర్ 3 వంతులు ఫిల్ చేసేయండి, బాగా తొక్కి టైట్గా 3/4, 3 వంతులు. అందులో అడవి మట్టి, దీని గురించి మళ్ళీ సెపరేట్గా చెప్తాను. ఇదే కీలకం. అడవి మట్టి, లీఫ్ మోల్డ్ అంటారు ఇంగ్లీష్లో. ఇది సంపాదించుకోవాలి, అది చెప్తాను, దాని గురించి సెపరేట్గా మాట్లాడతాను. అది కాస్త ఈ కంటైనర్ సైజును బట్టి ఒక పిడికడ లేకపోతే గుప్పెడ, అంటే బకెట్ అయితే ఒక పిడికడు, పెద్ద డ్రమ్ అయితే ఒక గుప్పెడు, అంతే పరిమాణంలో రైస్ కావాలి, ఉడకబెట్టిన అన్నం. మీరందరూ గొప్ప వాళ్ళు, ఇంట్లో వాళ్ళందరూ ఒక ముద్ద ఎక్కువే తినాలని రోజు ఆలోచిస్తారు, కొంచెం ఎక్కువే వండుతారు. అదేమో మేము బయట ఏదో చెత్త తినేసి వచ్చి కాస్త తక్కువ తింటాం, మిగులుతుంది. ఇంట్లో ఉన్న సభ్యుల్లో ఎవరో ఒకరు కొంచెం తక్కువ తింటారు రోజులో, ఆ రోజు మిగులుతుంది. ప్రతిరోజు కాస్త ఇంతలోనే మిగులుతుంది. మీకు ఎక్కువ మిగిలితే అలాగో మళ్ళీ పులిహారతో మమ్మల్ని పనిష్ చేస్తారు, అది వేరే విషయం. అలా వచ్చింది కూడా ఒకవేళ చనిపోయింది ఏదో అంటారు కదా, పాడైపోయింది అనుకోండి, అదైనా పర్వాలా, వేడిగా ఉండకూడదు. అప్పుడప్పుడే వండేసింది అనేది ఏం లేదు. 2 రోజులు మురిగిపోయిందన్నా కూడా పర్వాలేదు, వేయచ్చు. ఇందులో ఏం లేదు. ఆ అడవి మట్టిలో మైక్రోబ్స్ ఉంటాయి. ఆ మైక్రోబ్స్కి భోజనం అనమాట, ఇనిషియల్గా తిండి అనమాట. ఏంటి భోజనం అంటే అన్నం తింటాయి అంటే అన్నంలో ఉన్న స్వీట్లు తింటాయి అనమాట. స్టార్ట్ విత్ అవి యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఈ తింటూ ఈ ఆకులు వేసాం కదా, ఈ ఆకులో బయోడైజెషన్ చేయడం మొదలు పెడతాయి. అందులో దొరికిన షుగర్స్ని కూడా అవి తింటాయి. అందుకనే మనం ఎక్కువ ఎక్కదు తీపి, దానికి ఆహారం ఎక్కువ పెట్టట్లేదు, అవే సంపాదించుకుంటాయి ఆకుల నుంచి. సో ఏమవుతుంది, అది బయోడైజెషన్ చేసింది అంటే ఈ బాండ్ని, పత్రహరితం బాండ్ని బ్రేక్ చేస్తుంది అన్నమాట. ఏమైంది, నీటిలోకి నైట్రోజన్ వచ్చింది, మెగ్నీషియం వచ్చింది, ఎంత కావాలో అదే రేషియోలో వచ్చింది. ఈ నీటిని మనం మొక్కకిస్తే ఎదుగుతుందిగా, ఎదగదంటారా? నిండా పోసే, అదే ఇంకా వస్తున్నాను అక్కడికి. సో ఇవి వేసిన తర్వాత ఇవన్నీ తేలిపోకుండా ఒక రాయి పెట్టాలి, పలకరాయి ఏదో ఒకటి బరువుది పెట్టేసేసామంటే అలా ఉంటుంది ఇది. ఇప్పుడు నిండా మూతి వరకు నీరు వేసేయాలి. మరి ఎప్పుడు కలపాలండి అని అడుగుతారు మీరు. వెంటనే మీకు వచ్చిన థాట్ అది, కానీ మనం శ్రమ తగ్గించుకోవాలి కదా. కలపడం ఎందుకు, రోజుకు 3 సార్లు కలిపితే శ్రమ అయినా తక్కువ. మళ్ళీ మనిషిని పెట్టుకోవాలి, దానికి డబ్బులు అయిపోతాయి. మన 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 పద్ధతి ఫుల్లీ ఎకనామిక్. ఎందులోని అటు శ్రమలో కానీ ఇటు ఖర్చులో కానీ అసలు లిమిట్స్ దాటం అన్నమాట.
అసలు కలిపే అవకాశం వస్తే కనుక ఈ క్రిటిసైజ్ చేసిన వాళ్ళని ఇంతో కలిపిద్దాం అనుకున్నాను, కానీ అవకాశం లేదు. దీన్ని అసలు కలపాల్సిన పని లేదు. నీరు నిండా నింపేసి గాలి చొరబడకుండా మూత టైట్గా పెట్టగలిగితే మూత టైట్గా పెట్టేయండి, లేకపోతే పట్టా ఏదన్నా గాలి చొరబడకుండా పట్టా వేసి తాడుతో కట్టేయండి. 2 వారాలు మర్చిపోండి దాన్ని నీడలో పెట్టి. అంటే కొద్దిగా డాన్సింగ్ షాడో లాగా ఎండ పడినా పర్వాలేదు, కానీ మరీ మండు టెండలో మరిగిపోయేలా ఉంచకూడదు. 2 వారాలు వదిలేయాలి. ఈరోజు స్టార్ట్ చేసుకుంటే 2 వారాలు వదిలేయాలి ఇలా తయారు చేసి. అంటే ఈరోజు 24 కదా, ఎవరు సోమవారం, మళ్ళీ సోమవారం కాక మళ్ళీ సోమవారానికి 2 వారాలు అయిపోయింది. ఆ రోజు ఈ వాటర్ వేసాం కదా, ఆ వాటర్ అంతా మీకు యూరియా ఈక్వలెంట్ యూరియా, అంటే ఎదిగే దశకు కావాల్సిన పోషకాలున్న ద్రవ రూప ఎరువు. ఆ వాటర్ ఎంత వస్తే అంత తీసుకోవచ్చు. సాలిడ్ ఉంచేయండి, అలాగే ఆకులు వేద్దాం అలాగే ఉంచేయండి. వేసాం కదండి, ఇప్పుడు బకెట్ అనుకోండి, అది ఒక పిడికెట్ వేస్తే సరిపోతుంది. అది 10 to 20 లీటర్స్ అయితే ఒక పిడికెడు. పెద్ద డ్రమ్ అనుకోండి 200 లీటర్స్ ఏవో ఒక గొప్పది. అంతే పరిమాణం మట్టి కూడా వేయచ్చు, మన జిల్లేడుతో సహా వేయచ్చు. ఎంత ఉపయోగపడిన ఆకులు వేస్తే అంత మంచిది. మన 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 పొలంలో తీసుకుని కలిపేసేసుకోవచ్చు. జిల్లేడు మన గట్ల మీద పోతే కలిపేసుకోవచ్చు, వేపాకు వేసుకోవచ్చు, కానుగాకు వేసుకోవచ్చు, మనకు అన్నీ ఏదైనా వేయచ్చు. మీరేమనుకుంటున్నారంటే ఆ వైఆర్ బాంబ్ మళ్ళీ ప్రభుత్వదేమోనండి, అక్కడ బయోడైజేషన్ అయిపోతున్నాయండి, మనం లిక్విడే తీసుకుంటున్నాం అవునండి. సో టిష్యూస్ డిస్మాంటిల్ అయిపోతాయి. ఒక్కసారి టిష్యూ డిస్మాంటిల్ అయిపోతే అందులో ఏమి అది విత్తనంగా ఉపయోగపడదు ఆ కాండం. కాబట్టి వైఆర్ బాంబును కూడా వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే వైఆర్ బాంబును వేయడం వలన వైఆర్ బాంబు మళ్ళీ ఏదైనా వేరే గాలిలో ఏదైనా వస్తే దాన్ని తగ్గించడానికి చూస్తుంది అనమాట, అంటే ఎక్కువ రానివ్వదు. అలాగే మనం పంటకి మనం ప్రూన్ చేస్తాం కదా మొక్కల్ని, అది వేయచ్చు. కొమ్మలో రెమ్మలతో సహా వేయచ్చు. పచ్చిది, ఎండుది కాదు, ఏదైనా పచ్చిది అండి. సో ఈ పదార్థాలు తేలనివ్వకూడదు. తేలితే పురుగులు పడతాయి. పురుగులు పట్టినా కూడా మీరు ఏమి ఇబ్బంది పడక్కలేదు. వాటర్ ఆ లిక్విడ్ తీసుకోండి, వడగట్టుకోండి, స్ప్రే చేయాలనుకుంటే, లేకపోతే నీటిలో కలిపేయాలనుకుంటే డ్రిప్పులు అయ్యి కాకపోతే డైరెక్ట్గా కలిపేసుకోండి, ఇచ్చేసుకోండి. 1:10 1 లీటరు 10 లీటర్ల నీటితో కలుపుకోవాలి. కానీ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఆ నీటిలో కెమికల్ ఉండకూడదు. అంటే ఇప్పుడు మన మున్సిపల్ వాటర్ క్లోరిన్ కలుపుతాయి కదా మన ఆరోగ్యం కోసం, ఆ బోర్ వాటర్ వాడుకోవచ్చు, ఏసీ అవుట్లెట్ వాటర్ వాడుకోవచ్చు, ఎక్వేరియంలో వాడిన వాటర్ తీస్తాం కదా అది వాడుకోవచ్చు. మినరల్లో వద్దమ్మా, అది కెమికల్. అది బావి వాడుకోవచ్చు, బోర్ వాటర్ వాడుకోవచ్చు, కాలువ నీరు వాడుకోవచ్చు, ప్రొవైడెడ్ కెమికల్స్ కలవకూడదు. ఒకవేళ మనకి మున్సిపల్ వాటర్ తప్ప ఇంకా గతి లేదు అని అనుకుంటే మూతి వెడల్పున్న కంటైనర్లకు పట్టుకోండి. జనరల్గా 2 రోజులు అంటాను నేను. ఈ రోజు రేపు బాగా ఎక్కువ కలుపుతున్నారు కాబట్టి 3-4 రోజులు వదిలేయండి, అది వాడుకోండి. అంటే అందులో కెమికల్ రెసిడ్యూస్ ఆవిరైపోతాయి, ఎస్పెషల్లీ క్లోరిన్. ఓకే, సో అది అలాగే చేసుకోవచ్చు. ఇది ఎదుగుదలకమ్మా, ఇది ఈ నీళ్లు చెట్లకు పోయమంటారు. అవునండి, ఇవి 1:10 రేషియోలో డైల్యూట్ చేసి పోయాలండి. అమ్మా వదిలేచ్చు. ఏది అంటే ఇప్పుడు దీనికి ఎలా ఉంటుందంటే, మీరు కాలువలో చూస్తారు కదా, ఇన్ని వేల లీటర్లు, ఇన్ని 100 లీటర్లు అని ఉంటుంది కదా, దానికి 10 వంతు మీరు తయారు చేసుకోవాలి. అంటే మీ కంటైనర్ అంత పెద్దది ఉండాలి.
దాంట్లో పోసేస్తాం, దానికి మోటార్ పెట్టి కొట్టేస్తాం. చేసుకోవచ్చు. ఇన్లెట్ ఉంటుందో లెక్క వేసుకుని దాని ప్రకారం అంతే అంతే. మీరు బయోగ్యాస్ యూనిట్స్ ఉన్నాయి, 3,000 రూపాయలు కడితే వాళ్ళే కట్టిపోతారు. అది బెస్ట్ మెకానిజం అనమాట మనకి తయారు చేసుకోవడం. అదొక చెప్పండి. సో ఏదమ్మా సార్ ఈ నీళ్లు చెట్లకి ఎన్ని రోజులకు ఒకసారి? వారానికి ఒకసారి. అది ఇవన్నీ important. వారానికి ఒకసారి తీసుకోవడం కూడా వారానికి ఒకసారి తీసుకోవాలి. 2 వారాల తర్వాత తీసుకున్నాం కదండి, మళ్ళీ నీరు నింపేస్తామండి. మళ్ళా వారం వరకు ఆగి మళ్ళీ వారంలో మళ్ళీ ఇంకోసారి తీసుకుంటాం. ఇలా తీసుకుంటూనే ఉంటాం ప్రతి వారం. ఆకుతోటే సార్, ఆకుతోటే. కానీ మనకు ఆకు దొరికినప్పుడల్లా మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. కలుపు పీకుతూ ఉంటామా, తీసుకొచ్చి అందులో వాడేసుకోవటం. మార్చుకుంటే మంచిది, మార్చుకోకపోయినా పర్లేదు. మార్చుకుంటూ ఉండాలి కంపల్సరీ, మార్చుకోక్కర్లేదు, వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం 3/4 నింపాం కదా, అది మరి వాటర్లో కలిసిపోతుందంటే దాని మేకప్పుడు తగ్గిపోతుంది, పీచు మిగులుతుంది అంతే. అది 2-3 నెలలకు ఒకసారి కిందది నల్లగా అయిపోతుంది, నల్లగా కానీ బ్రౌన్గా కానీ అయిపోతుంది. అది తీసేసి మన కంపోస్ట్ బిన్లో పడేసుకుంటే కంపోస్ట్ చాలా ఫాస్ట్గా తయారవుతుంది, యాక్సలరేట్ అవుతుంది అనమాట. తయారవుతుంది 2 వారాలు వీలైతే మార్చుకుంటే మంచిది. మార్చుకోవడం లేదండి, 2-3 నెలలకి కింద మనం ముందేసిన భాగం ఉంది కదా, అది తీసేసుకుంటుంటే సరిపోతుంది. అదే కొంచెం శ్రమ, పెద్ద రెగ్యులర్గా చేసేది కాదు. ఇది వేసి మొక్క ఎదగలేదంటే నన్ను అడగండి సార్. ఇప్పుడు 2-3 నెలలకు ఒకసారి మెటీరియల్ మార్చి అది ఎరువుగా వాడచ్చు సార్? వాడచ్చు, కంపోస్ట్ బిన్లో వాడేసుకోవచ్చండి. కంపోస్ట్ అమ్మ మీరు అడిగేప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పమన్నారు కదా, మీరు కంటైనర్ తీసుకుంటే 3 వంతులు ఫిల్ చేయాలమ్మా. ఏ కంటైనర్ తీసుకున్నా 3 వంతులు ఫిల్ చేయాలి టైట్గా. ఆ కంటైనర్ సైజుని బట్టి, అంటే బకెట్ అనుకోండి ఒక హ్యాండ్ఫుల్ పిడికెడు, అదే పెద్ద 200 లీటర్ల డ్రమ్ అనుకోండి ఒక గుప్పెడు అమ్మా. అన్నము అంతే పరిమాణం, మట్టి. ఆ మట్టి ఏంటో తర్వాత మాట్లాడుకుందాం అమ్మా. ఇంకా వెనకాల నీరేమో ఫుల్గా నింపేసుకోవాలి. నేను లాస్ట్ ఒక 1 మంత్గా ఏసీ వాటర్ వేస్ట్ అవుతున్నాయి. ఇంతకుముందు అంటే ఒక 8-9 నెలలుగా అవి మొక్కలు పోస్తున్నాను. రీసెంట్గా ఏం చేశానంటే ఇవన్నీ యూట్యూబ్లో ఇవన్నీ చూసిన తర్వాత ఈ పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు ఇలాంటివన్నీ ఇంతకుముందు మొక్కలు నేర్చుకున్నాను. ఇప్పుడు మొత్తం ఈ డ్రమ్లో పోస్తున్నాను. తర్వాత ఇట్లానే ఏమేమి ఉన్నాయో ఆ డ్రమ్లో పోసేస్తూ ఉన్నాను. ఏసీ వాటర్ డే టైం అంతా ఏసీ వాటర్ వస్తుంది. ఈవినింగ్ అయిన తర్వాత పైన వచ్చిన నీళ్ళే మొక్కలకు పోసేస్తున్నా ఫుల్గా. అయితే ఇలాగ మీరు చెప్పినట్టు నేను అరటిపండు తొక్కులు, ఆకులు అంటే నాకు నేనే అనుకొని ఆ డ్రమ్లో వేసేస్తున్నాను. కానీ నేనేం తీయలేదు ఇప్పుడు వరకు. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుందో లేకపోతే ఒక 20 days అయిందో. కానీ నేనేం మూత పెట్టట్లేదు. కొద్ది ఎండకే ఎక్స్పోజ్ అవ్వదు, షేడోలోనే ఉంటుంది, బట్ హీట్ అనేది కొద్ది తగులుతుంది. ఇప్పుడు దీన్ని తప్పనిసరిగా మూత పెట్టాల్సిన అవసరం ఉందా లేకపోయినా పర్వాలేదా? అదే చెప్తానండి. మీరు చేసే పద్ధతిలో మీరు ఏ మైక్రోబ్స్ని ఎంటర్టైన్ చేయట్లేదు, మూత పెట్టట్లేదు. కాబట్టి ఏదైనా స్మెల్ వస్తే ఎవాపరేట్ అయిపోతుంది, కాబట్టి మీకు స్మెల్ తెలియట్లా. అంటే స్మెల్ మైల్డ్ గా వస్తుంది. ఓపెన్ స్పేస్ లో పెట్టాను కాబట్టి నాకు పెద్ద అనిపించట్లా. ఈవినింగ్ వేసరికి మళ్ళీ ఏసీ వాటర్ అన్నీ దానిలోకి వచ్చి కొంత మరి ఎక్కువ ఉందనుకుంటే నేను వాటర్ కొంత డైల్యూట్ చేస్తున్నాను. సో లాక్టోబాసిలస్ అని ఒక బ్యాక్టీరియా ఉందండి గాలిలో, అది ఆటోమేటిక్ వస్తుంది మనం పెరుగు చేసేలాగా అలా వస్తుంది. కాబట్టి అది కొంతవరకు బాగానే ఉందండి. కానీ అది మొత్తం అంతటినీ బయోడైజెస్ట్ చేయదండి, పుల్ల పెడుతుంది అనమాట. అందుకనే లైట్గా స్మెల్ వస్తుంది. మనకి మెటీరియల్ కుళ్ళితే అంటే ఏంటి, ఆ వచ్చే నైట్రోజన్, మెగ్నీషియము పాడైపోయింది అనమాట. అట్ ద సేమ్ టైము మైక్రోబ్స్ కూడా చనిపోతున్నాయి. అప్పుడే స్మెల్ వస్తుంది. అంటే మనకు ఉపయోగమా? లేదు, తక్కువ ఉపయోగం. అదే ఫుడ్ పూర్తిగా రావాలి అంటే పూర్తిగా మీరు మూత పెట్టాలి.
కానీ మూత పెట్టాలి అంటే మళ్ళీ మైక్రోబ్స్ ఇవ్వాలి. అది కొంచెం సేపట్లో మళ్ళీ మీకు మట్టి గురించి మాట్లాడేటప్పుడు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్ మూత పెట్టేస్తాం అనుకోండి, సో ఆల్మోస్ట్ మళ్ళీ యూజ్ చేయడానికి ఒక 12 hours 13 hours పట్టచ్చు. అప్పుడు మళ్ళీ వాటర్ని డైల్యూట్ చేసి ఇవ్వడం అలా అదే ప్రొవైడెడ్ మీరు మైక్రోబ్స్ని ఇనాక్యులేట్ చేస్తే దాని గురించి మళ్ళీ కొంచెం ముందుకు వస్తున్నాం మనం. సో ఈ విధంగా యూరియాని తయారు చేసుకుంటున్నాము. కాకపోతే యూరియా అని చెప్పడం నాకు అసమానం ఆ కెమికల్ తలుచుకోవడం ఇష్టం లేక నేనేం చేశానంటే ఇది ఎదుగుదలకు సంబంధించిన ఎరువు కాబట్టి గ్రోత్ స్టేజ్ ఫెర్టిలైజర్ అని పేరు పెట్టాం. మన ఈ పద్ధతికి LCNF లో కాస్ట్ నేచురల్ ఫార్మింగ్ అని పెట్టాం కాబట్టి ఆ ఫస్ట్ ఎల్ ఏమో LCNFకి చెప్పేటట్టుగా, G ఏమో గ్రోత్ స్టేజ్ అని, F ఏమో ఫెర్టిలైజర్, LGF అని. ఆకులతో చేసుకున్న ద్రావణాన్ని గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు ఏమండి. ఇలా చేసుకుంటే మీకు లాన్స్ పెంచుకున్నారనుకోండి, మీరు గడ్డి అది లాంగ్ మూవ్ చేస్తారు, అది ఎక్కడ పడేయాలో తెలియదు, బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఇందులో వేసుకోవచ్చు. లాంగ్ మూవ్ చేసేదండి. కానీ ఇందులో వేసుకుంటే హైయెస్ట్ నైట్రోజన్ ఏమండి. ఇది వంగిపోతుంది. చేయరా ఇలాంటి చైర్లో కూర్చోండి ఏదన్నా చైర్ మార్చుకోండి. తీసి అది బెటర్. ఈ లెక్క నేను అందులో కూర్చుంటే పడుకోండి. సరే, ఇప్పుడు ఇది ఇస్తూ ఉంటే మొదటి పూత వస్తుంది. మన మిద్దె తోటల్లో అయితే వంగ, టొమాటో ఇట్లా వేసుకుంటాం కదా కూరగాయ మొక్కలు, మొదటి పూత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ LGFA ఇస్తాను అంటే, ఎదుగుదలతో ఇస్తాను అంటే మనకు పని అవుతుంది. అసలు దానికంటే అలాగే ఇస్తే బెడ్స్ కొడుతుంది కూడా. ఏమవుతుందండి, మళ్ళీ యూరియా వేసామంటే ఏమవుతుంది, పూతనే రాల్చేస్తుంది కదా, అబార్షన్ అనమాట. అంటే మనకి ఇంకా ఎదిగే ఛాన్స్ ఉంది అని మొక్క సెన్స్ చేసుకొని వచ్చిన పూతను కూడా రాల్ చేసుకుని ఇంకా ఎదగడానికి ట్రై చేస్తాం. ఎంతవరకు ఎదిగించుకోవాలో మనకు తెలియకపోతే వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మొదటి పూత రాగానే మళ్ళీ మనం మార్చాలి. ఏం కావాలి, వారైతే DAP అంటే ఫాస్ఫరస్ ఎరువు కావాలి. పూతకి పిందెగా మారడమే కదా మనందరికీ కావాల్సింది. అంటే ఫ్లవర్స్ని పెంచుకునేది వేరే విషయం, కానీ ఫలసాయం రావాలంటే ప్రతి పూత పిందెగా మారాలి, అది కాయగా మారి రుచికరమైన పండు, రుచికరమైన కూరగాయగా మారాలి. అదే మన గోల్. ఇప్పుడు ఏం కావాలి, ఈ పూత ఖచ్చితంగా పిండిగా మారాలి అంటే పూతకున్న తొడిమ ఉంటుంది కదా కాడ, అది బలంగా రావాలి. ఇలాగ కాడ, కొమ్మ ఇలాంటివన్నీ బలంగా ఉండాలి అంటే ఫాస్ఫరస్ చాలా అవసరం. అలాగే ఫ్లవర్లో కూడా ఈ ఫాస్ఫరస్ ఉంటేనే ఆ ఫ్లవర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా సల్ఫర్ కావాలి. ఇందాక మెగ్నీషియం ఎలా తోడు కావాలనుకున్నాం, అలాగే సల్ఫర్ సెకండరీ పోషకంగా కావాలి. పూత బాగా రావాలి అంటే కావాల్సింది ఫాస్ఫరస్, సల్ఫర్. అది కూడా కాడ బలంగా ఉండి పిందె తయారవడానికి వీలుగా ఉండేది. ఆకులు బాగా రావాలంటే ఆకులు ఏదో చేసుకున్నాం, పువ్వులు బాగా రావాలంటే పువ్వులతో చేసుకున్నాం. వెరీ సింపుల్. మరి అదే నేను చెప్పేది. నేను హిందూ ధర్మం కుటుంబంలో పుట్టాను. మిగిలిన ధర్మాన్ని కూడా నేను సగౌరవంగా గౌరవిస్తాను. కానీ మన ధర్మంలో దేవుడికి పెట్టిన పువ్వు అంటే చాలా అమూల్యమైనదిగా చూస్తాం. బాధాకరమైన విషయం ఏంటంటే
దేవుడి దగ్గర దేదీప్యమానంగా ఉండే ఆ పువ్వు వాడిపోయిన తర్వాత చూడకూడని ప్లేస్లో చూస్తే నాకు ఎంత బాధగా ఉంది. మరి అంత పవిత్రతని మనం అలా ఎలా చేస్తాం? సో ఇప్పుడు మనం చాలా పెద్ద కార్యం చేస్తున్నట్టు అనమాట. ఈ పువ్వులు కనుక సేకరించింది ఇప్పుడు గుళ్ళో రోజు వస్తాయి. ఇందులో అడిమట్టి వేయడం వల్ల చాలా సూక్ష్మ జీవులు ఉన్నాయన్నారు కదా, అంటే 30 జీవులు అవి ఉన్న లిక్విడ్ మంచి లిక్విడ్, అంటే గంగ పాలు చేసినట్టే లెక్క. మనం చక్కగా దేవుడికి అర్పించిన పువ్వుల్ని తీసుకొచ్చి గంగ కరిపిస్తున్నాం. ఎంత మంచిది అది. సో ఫ్లవర్స్కి బాగా రావాలి అంటే ఫ్లవర్స్తో చేసిన ద్రావణం చేసుకోవాలి. సేమ్ ప్రొసీజర్. ఇది ఇంకొక కంటైనర్ అనమాట. అదేమో కంటిన్యూస్గా యూరియా ఇస్తూనే ఉంటుంది, ఇదేమో డిఏపి ఇస్తూనే ఉంటుంది ప్రతి వారం. మళ్ళీ మన పువ్వులు రోజు ఇంట్లో పూజ చేసుకున్నా, గుడి దగ్గర దొరికినా, లేకపోతే డెకరేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసిన మొదటిసారి మాత్రం వారిని మీరు అప్రోచ్ అయిపోవాలి. ఎందుకనంటే రోజు ఆ వెలలు వాడుకోవాలి కదా. సో మొదటిసారి మీరు 3 వంతులు నింపాలి కదా మనం. కాబట్టి తర్వాత నుంచి మన ఇంట్లో పూజ నుంచి వచ్చేవి సరిపోతాయి. లేకపోతే ఇక మనం మొదలు పెట్టామంటే ఎవరిని పాడేయలేము. గ్యాదరింగ్ మామూలుగా ఉండదు. ఇంకా ఇక్కడ మనం రోజు మనకు నచ్చిన పువ్వులే వాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ కొన్ని రోడ్డు పక్కన చూడండి, ఒక్కొక్కసారి బాగా రాలిపోతూ ఉంటాయి. అవి కూడా మనం వాడుకోవచ్చు. మన కానుక చెట్టు కింద ఎంత రాలుతుందో అది ఇంకా మంచిది. అందులో మంచి అవునమ్మా. సో మనకి వైల్డ్ ట్రీస్, వైల్డ్ ప్లాంట్స్ నుంచి వచ్చిన ఫ్లవర్స్ కూడా ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం దైవ కార్యం కూడా జరుగుతుంది అమ్మా. సో ఈ ఫ్లవర్స్తో చేసుకున్నది ఫస్ట్ ఫ్లవర్ చూడంగానే వేస్తే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, తోడుగా బలంగా ఉండేలా. సో పిందకి ఆద్యం ఇక్కడే స్టార్ట్ అయింది అమ్మా. పాలినేషన్ కరెక్ట్గా జరిగితే అన్నీ పిందెలు అవుతాయి. ఇప్పుడు బేరింగ్ కెపాసిటీ ఇవ్వాలి కదా. ఈ పిందె ఎదగాలి అంటే పోషకాలు కావాలి. ఈ పోషకాలు ఇస్తూనే అంటే పిందెలో గుజ్జు పెరగడం కదా మనకు కావాల్సింది. ఆ గుజ్జు పెరిగినప్పుడు దానికి రక్షణ కావాలి కదా, కవచం చుట్టూరు ఉన్న పీల్. అది స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం కావాలి. సో పువ్వు దశలో ఏది డిఏపి, మన భాషలో పువ్వులు, టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే ఫాస్ఫరస్, సల్ఫర్. పిందె దగ్గరకు వచ్చేసరికి అది ఎదగాలి అంటే మనకు కావాల్సింది పొటాషియం కావాలి, కాంప్లెక్స్ ఎరువులు, పొటాషియం కావాలి, తర్వాత కాల్షియం కావాలి. అయితే మరి కాంప్లెక్స్ అంటే చాలా రకాలు ఉంటాయి కదా, ఆయన ఆల్రెడీ ఆలోచిస్తున్నాడు. అవన్నీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవి ప్రైమరీగా దొరికే పోషకాలు అనమాట. ఇవి చేసేటప్పుడు ఇవి చేస్తుంటే మళ్ళీ రకరకాలవి వేస్తున్నాం కాబట్టి రకరకాల సూక్ష్మ పోషకాలు కూడా వస్తాయి. పర్మాలిటనం, కోబాల్ట్, బోరాన్, ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. సర్బోన్ ఏమ్మా, వాటి కోసం ఆలోచించాల్సిన పనే లేదు. సో కెమికల్ ఎందుకు మనకి ఎదిగే దశలో దానికి కావాల్సిన ఎదిగే పోషకాలు ఇస్తున్నాం. పూత దశలో పువ్వులు. ఇప్పుడు పువ్వులు ఫ్లవర్స్ పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎస్పెషల్లీ ఫ్లవర్స్తో చేసుకున్నది ఇస్తే మంచి లష్ ఫ్లవర్స్ వస్తాయి అమ్మా. కాయలు బాగా రావడానికి, గుజ్జు బాగా పెరిగి సైజు పెరగడానికి, ఆ సైజును తట్టుకునేలాగా కవచం రావడానికి కాల్షియము. సో ఈ పొటాషియం ఏం చేస్తుందంటే ఇది ట్రాన్స్పోర్టేషన్, ఈ
ఏదైతే పిండి పదార్థం ఆకు తయారు చేసుకుంటుందో అది అన్ని పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్కి బాగా ఉపయోగపడుతుంది పొటాషియం మెయిన్గా. అదే పిండి పదార్థం చెప్పాను కదా, ఆకు పెరగాలన్నా అదే పిండి పదార్థం, పువ్వు పెరగాలన్నా అదే పిండి పదార్థం, కాయ పెరగాలన్నా అదే పిండి పదార్థం. కానీ ఏ రేషియోస్లో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కేంద్రీకృతం అవ్వాలి అని డిసైడ్ చేసేది అనమాట. ఇది పొటాషియం కాయ కోసం కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో ఇక్కడతో మనకి కావాల్సినవన్నీ వచ్చేసాయి. కాల్షియం పొటాషియంకి ఎట్లా ఏం తయారు చేయాలి? మీరందరూ కరెక్ట్గా ఫాలో అవుతారో లేదో టెస్ట్ చేయడానికి అయిపోయిందని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లవర్స్ది ఆప్షనల్ మాత్రమే. ఫ్లవర్స్ది ఆప్షనల్ మాత్రమే. అంటే పూల చెట్లకు కూడా వేసుకోవచ్చు, ఈ కాయగూరలు పంటలకు కూడా వేసుకోవచ్చు. అయితే అసలైంది ఏంటంటే వారు అడిగిన దానికి, అంటే నేను స్కిప్ చేసాను అనుకుని అడిగారు కదా, అసలైంది ఏంటంటే ఈ పొటాషియం కాల్షియం కోసం ఎక్కడుంటాయి, మళ్ళీ ఫ్రూట్ పీలింగ్స్ వెజిటబుల్ పీలింగ్స్లోనే ఎక్కువ కాల్షియం ఉంటుంది, ఎక్కువ పొటాషియం ఉంటుంది. పైగా పాడైపోయిన ఈ పుచ్చుపట్టినవి, కుళ్ళిపోయినవి, పాడైపోయినవి కూడా ఫ్రూట్స్ వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ 3/4 సేమ్ మెథడ్. ఇంకొకటి కూడా ఇంకొక కంటైనర్. సో ఇక్కడికి 3 కంటైనర్లు అయ్యి, మధ్యలో కంటైనర్ మనకి పువ్వులు మాత్రమే అన్నది కనుక లేకపోతే దాన్ని స్కిప్ చేసి ఆ పువ్వులు కూడా ఇందులోనే వేసుకోండి. పూత స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ పూత కనపడంగానే ఇదే వేసుకోండి. అంటే ఇందులో ఫాస్ఫరస్, సల్ఫరు, పొటాషియం, కాల్షియం అన్నీ ఉంటాయి. కాంప్లెక్స్ ఎరువు ఇదే. సో వెరసి 2 ఎరువులు, ఒకటే ఎదుగుదలకి, 2 రీప్రొడక్టివ్. సో రీప్రొడక్టివ్ స్టేజ్కి కావాల్సింది కాబట్టి దాన్ని LRF అన్నాం. అది LGF, ఇది LRF. సింపుల్గా అది ఆకులతో చేసుకున్న ద్రావణం, ఇది ఫ్లవర్స్, పండ్లు, కాయలు, పీలింగ్స్తో చేసుకునే ద్రావణం. సో ఇది కంటిన్యూస్గా వారానికి ఒకసారి తీసుకోవచ్చు, వారానికి ఒకసారి ఇచ్చుకోవచ్చు. 1:10 రేషియోలో సాయిల్ అప్లికేషన్. దీన్ని మంచి ఫ్రూట్ ట్రీస్కి ఆ పండు మంచి మాధుర్యాన్ని ఇవ్వాలి అంటే 1:20 రేషియోలో LRFని ఒకసారి స్ప్రే కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే మీకు కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ తెలిసే ఉంటే కనుక అందులో ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అంటారు. ఎంత అయితే ఫ్రూట్ మెటీరియల్ ఉందో అంత బెల్లం కలిపి చేసుకుంటారు. అది దాన్ని స్ప్రే చేస్తారు జనరల్గా. నేను చెప్పాను కదా, నేను న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్ అన్ని చూసేటప్పుడు గొప్పగా ఉండేది ఏదో అన్నది దాన్ని కూడా పట్టుకునేవాడిని. కాపీ కొట్టడం అంటారో, లేకపోతే దాన్ని అనుసరించడం అంటారో, లేకపోతే దాంట్లో ఒక టెక్నిక్ని చూసుకున్నాడు అనుకోండి. మనసు ఎవరైనా మంచి జరగడం కావాలి మనకి, ఏం చెప్పినా కానీ. సో దానివలన ఫ్రూట్ టేస్ట్ పెరుగుతుంది. స్వీట్ అనడం తక్కువ అన్నమాట, మాధుర్యం అనాలి దాన్ని. నాకు రీసెంట్గా ఒక అమ్మ ఉంది, నాకు ప్రకృతి ఇచ్చిన అమ్మే, తణుకులో ఉంటారు. ఆమె బొప్పాయి పండు ఒక సేమ్ 2 ఒకే ప్లేట్లు తీసుకొచ్చింది. ఆవిడ మన LCNF ఫుల్ ఫాలోవర్ అనమాట. ఆ బొప్పాయి మొక్కలు ఒక దాంట్లో పెట్టింది. ఇంకొక ఆయన న్యాచురల్ ఫార్మింగ్ చేసేది, కెమికల్ కాదు. ఆ బొప్పాయి కూడా పట్టుకొచ్చి 2 పట్టుకొచ్చి పెట్టింది. ఇందులో ఏది బాగుందో చెప్తాను అన్నది. ఇది బాగుందమ్మా అన్న తినగానే తెలుస్తుంది కదా మాది. అంటే నేను కొంచెం ఏదో పరీక్ష పెడుతుందని 2-3 సార్లు అది ఇది తిని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంచెంసేపు ఆగి మళ్ళా తింటే ఇది కొంచెం చెప్పగా ఇది మధురంగా ఉంది. అంటే తీపి అనే అంటే సరిపోతుంది దాని మాట, మధురం అనే అనాలి. డిఫరెంట్ ఒక ఫ్లేవర్ వచ్చింది. ఆ కింద చిన్న మచ్చ పెట్టుకుంది అనమాట. ఆవిడ కన్ఫ్యూజ్ అయిపోద్ది కదా సేమ్.
ఇదేనన్న మన ఇంట్లో ఇది అని చెప్పి ఆ మాదిరియం ఈ ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్లో టెక్నిక్ అది. మనం అదే కదా ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు ఎలా చేస్తున్నామో చూద్దాం. అసలు ఎందుకు జరుగుతుంది ఇదంతా, ఏమేస్తే అందులోంచి ఎలా బయోడైజెషన్ అవుతుంది. మనం అంటే అన్నాం కదా, అడవిలో అంటే నేను శ్రమ తగ్గించాలి అని ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నప్పుడు నేను ఎలా తగ్గించాలి, కలపకుండా ఉండడం తగ్గించాలి. కలపకూడదు అంటే ఎలా అంటే మరి అడవిలో ఎవరు కలపట్లేదు కదా, అడవిలో అసలు ఇది ఎవరు తయారు చేయట్లేదు కదా, అంటే ఏదో ఒకటి బయోడైజెస్ట్ అయితే చేస్తుంది. అది ఎలా చేస్తుందో చూద్దాము అని బాగా స్టడీ చేస్తే మైక్రోబ్స్ 2 రకాలు. ఒకటి గాలి కావాల్సింది, ఒకటి గాలి అక్కర్లేదు. ఆక్సిజన్ కావాల్సింది, ఆక్సిజన్ అక్కర్లేదు. మొదటి దాన్ని ఏమో ఎరోబిక్ బ్యాక్టీరియా అంటారు, ఎరోబిక్ మైక్రోబ్ అంటారు. రెండో దాన్ని ఎనరోబిక్ మైక్రోబ్ అంటారు. ఎనరోబిక్ అంటే దానికి గాలి అవసరం. ఎరోబిక్ బ్యాక్టీరియాకి గాలి కావాలి కాబట్టి రోజు తిప్పుతూ ఉండాలి. అసలు దాన్నే సెలవు ఇచ్చేసి ఎనరోబిక్ని జాబ్లో పెట్టుకుంటే సరిపోదా అని ఎనరోబిక్ని పెట్టుకున్నాం. అప్పుడేంటి, ఎనరోబిక్ గాలి ఎంత తగలకుండా ఉంటే అంత రెచ్చిపోయి పనిచేస్తుంది. అందుకనే టైట్గా మూత పెట్టేమన్నా సాల్వ్ అయిపోయింది కదా ప్రాబ్లం. ఎనరోబిక్ బ్యాక్టీరియా వల్ల ఇంకొక లాభం ఏంటంటే, ఎరోబిక్ పైనే ఉంటుంది, మల్చింగ్ ఏమాత్రం తేడా అయితే చచ్చిపోతుంది. ఎనరోబిక్ భూమి లోపలికి చచ్చిపోగలుగుతుంది, ఎందుకంటే దానికి గాలితో పెద్ద పని లేదు కాబట్టి ఎక్కువ కాలం ఇనాక్యులేట్ అయ్యే ఉంటుంది భూమిలో. అసలు భూమిలో ఉండేది ఎక్కువ శాతం ఎనరోబిక్. అడవిలో ఈ సీక్రెట్గా జరిగే బయోడైజేషన్ అంతా అదే. సో అడవిలో ఆకులు రాలుతూ ఉంటాయి కదా సీజన్ బై సీజన్. ఒక 4-5 సంవత్సరాలు రాలిపోయిన, అట్లీస్ట్ 2 years ముందు నుంచి రాలుతూ ఉన్న, ఎవరు డిస్టర్బ్ చేయని చెట్టు కింద చూస్తే నడిస్తే మీకు స్పాంజ్ మీద నడిచినట్టు, స్పాంజ్ మీద నడిచినట్టే ఉంటుంది. అది కనుక కొద్దిగా పై లేయర్ కనుక మీరు వైప్ చేసి ఇలా తీసేసి చూస్తే పొట్టుగా చాలా స్మూత్గా ఉన్న కంపోస్ట్ కనపడుతుంది. దాని కింద చూస్తే ఆ మట్టి చాలా తేలిగ్గా మాయిస్ట్గా ఉంటుంది అన్నమాట. అదే అడవి మట్టి. అడవికి ఏమీ వెళ్ళక్కర్లేదు. కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు వేసిన లేఅవుట్లో మొక్క వేస్తారు, వాళ్ళకి తెలుసో తెలియదు. అది బాగానే పెరుగుతుంది 3-4 సంవత్సరాలు వదిలేస్తే. ఉంటాయి అక్కడ ఎవరు క్లీన్ కూడా చేయరు. సో బేసిక్గా అలాంటి ప్లేస్లో మీకు దొరికేస్తుంది. పార్కుల్లో కూడా మనకి కొంతమంది తోటమాలు మంచోళ్ళు అగ్గి పెట్టరు, ఓ మూల పడేస్తూ ఉంటారు సంవత్సరాలు. అది కూడా అక్కడ తీసుకుని, అంటే బేసిక్గా ఒక 2 సంవత్సరాల నుంచి టచ్ చేయని ఎండుటాకు కుప్ప కానీ ఎండుటాకు పరుచున్న ప్లేస్లో మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది ఆ మైక్రోబ్స్ ఉన్నాయి కదా అని లేనిదాన్ని తెచ్చుకుని వేసుకున్నాం అనుకోండి, ఇక మీరు మీ చాప్టర్ క్లోజ్ అయ్యి కంపు వస్తుంది. ఆ మైక్రోబ్సే లేకపోతే కుళ్ళిపోయిన వాసన వస్తాయి ఈ ద్రావణం. అదే ఈ మైక్రోబ్స్ ఉన్నాయనుకోండి, మధురమైన వాసన వస్తుంది, పులిసిన వాసన వస్తుంది, స్వీట్ స్మెల్, పులిసిన వాసన వస్తుంది. మీకు అదే అసలు కరెక్టా కాదా అన్నది తెలియదు. మరి ఎంత ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుని ఫైనల్గా కుళ్ళు వాసన రప్పించుకుని అందరితో తెప్పించుకోవడం కరెక్ట్ కాదు కదా. అందుకని మనం ఏం చేయాలంటే, ఇవన్నీ చేయకుండా ముందు మొట్టమొదటి చేసుకోవాల్సింది ఈ లీఫ్ మోల్డ్ అదే అరిమటిని తెచ్చుకోగానే ఒక టెస్టింగ్ 24 hours to 48 hours, అంటే 1 రోజు నుంచి 2 రోజుల్లో మనకు తెలిసిపోయే టెస్టింగ్ కూడా చేసుకోవాలి. ఆ టెస్టింగ్తో పాటు ఒక మంచి ద్రావణం కూడా తయారవుతుంది. అది ఏం చేసుకోవాలో కూడా చెప్తాను. ఇది మైక్రోబియల్ లిక్విడ్ LML తయారు చేసుకుంటాం. ఈ మట్టిని సేకరించుకున్న తర్వాత ఒక బకెట్లో టైట్గా మూత పెట్టగలిగే బకెట్ ఒకటి తీసుకోండి. దాంట్లో నిండా నీరు వేయండి.
ఒక అంగుళం 2 అంగుళాలు తక్కువగా వేయండి. ఒక పల్చటి గుడ్డ తీసుకోండి. ఈ తెచ్చుకున్న మట్టి అంత ఒక గుప్పడు వేసుకోండి. అంతే పరిమాణం అన్నం వేసుకోండి, ఉడికిన అన్నం. దీన్ని కలిపేయండి. ఒక సీ సాల్ట్ అంటాం కదా, సముద్రపు ఉప్పు, దయచేసి బ్రాండెడ్ కాదు, కల్లుప్పు బ్రాండెడ్ కాదు. మళ్ళీ టాటా ఉప్పు ఇలాంటి మళ్ళీ రీక్రిస్టలైజ్ చేసి అది కాదు, కెమికల్ దగ్గర. సో మనం ఊళ్ళో అమ్ముతారు లూజ్గా, బస్తాల్లోనే లూజ్గా అమ్ముతారు. యాక్చువల్గా మనకు పూర్వం పచ్చళ్ళకి అదే వాడేవారు. ఇప్పుడు మరి ఏం వాడుతుందో నాకు తెలియదు, నేను కామెంట్ చేయలేదు, మీరు తింటారు పడతారు. సరే, అది ఒక స్పూన్ వేయండి. ఆ మినరల్స్ అవసరం అన్నమాట వీటికి. ఏ మాత్రం ఇందులో మైక్రోబ్స్ ఉంటే ఈ సాల్ట్లో ఉన్న మినరల్స్ అన్నంలో ఉన్న తీపి తీసుకుని అవి బాగా యాక్టివేట్ అయ్యి ఈ వాటర్ని మైక్రోబియల్ లిక్విడ్ చేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గుడ్డలో ఈ 3 వేసాం కదా, ఏంటి ఆ మట్టి, అంతే అన్నం, ఒక స్పూను, ఎక్కువ కాదు, ఒకే ఒక స్పూన్, చిన్న స్పూను ఈ క్రిస్టల్ సాల్ట్, ఏది మన సముద్రపు ఉప్పు వేసి కలిపేసేసి మూట కట్టేది. ఆ నీటిలో వేసేది. ఒక అరగంట నాననించిన తర్వాత కాస్త జంటలుగా కొద్దిగా మసాజ్ చేస్తే రసాలు దిగుతాయి. మళ్ళీ మూట అందులోనే వేసేసి మూత టైట్గా పెట్టేసేసి వదిలేయండి. ఎండలు బాగా ఉన్నప్పుడు, అంటే టెంపరేచర్ బాగా ఉన్నప్పుడు విత్ 24 hours అయిపోతుంది. ఈ ద్రావణం శీతాకాలంలో 48 hours పడుతుంది మన ఇండియా క్లైమేట్. నాకు అక్కడ లండన్లో 4-5 రోజులు కూడా పడుతుంది. అక్కడ సమ్మర్లో నాకు 2 రోజులు కూడా టైం పడుతుంది. ఎనివే, మీకైతే మాత్రం ఇక్కడ 24 hours సమ్మర్లో. సమ్మర్ అయిపోయి వింటర్ రైన్ సీజన్లో అయితే కొంచెం 36 hours 48 hours. ఈ మైక్రోబ్స్ చర్య వలన లైట్గా బుడగలు వచ్చి అవి పైకి తేరి తెల్లటి చెట్టు కడుతుంది అన్నమాట. అలా కట్టింది అంటే అందులో మైక్రోబ్స్ ఉన్నాయి, సక్సెస్. ఇది కూడా ఒక రకంగా పొల్లటి వాసన వస్తుంది. ఇది కనుక మీరు కంపోస్ట్ బిన్లో వేసుకుంటే తొందరగా బయోడైజేషన్ అవుతుంది, కంపోస్ట్ బాగా తొందరగా తయారవుతుంది. పచ్చి పేడలో కనుక ఇది వేసి మూతలు గట్టిగా పెట్టేస్తే, పట్ట గట్టిగా కట్టేస్తే 2 నెలల్లో మీకు సంవత్సరం ఆగినంత మంచి ఎరువుతాయి, అంత పవర్ఫుల్. దీన్ని 1:10 రేషియోలో కలిపి సాయిల్లో ఇచ్చుకుంటే సాయిల్ లూజ్ అవుతుంది, గట్టి పడిపోయిన సాయిల్ లూజ్ అవుతుంది. అలాగే మైక్రోబియల్ ఇనాక్యులేషన్ జరుగుతుంది. బ్యాక్టీరియల్లో ఫంగల్ డిసీజెస్ అప్పుడు దీన్ని 1:20 రేషియోలో స్ప్రే చేస్తే అవి కంట్రోల్. బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజెస్కి, వైరస్ డిసీజెస్కి ఎప్పటికప్పుడు వాళ్ళు మందిస్తారు కానీ పనిచేయదు కదా. ఎందుకనంటే ఈ మన కరోనా లాగే వైరస్, కోవిడ్ దీంట్లాగే వైరస్ దాని రూట్ మార్చేసుకుంటూ ఉంటుంది. వీళ్ళకి ఒకసారి కనిపించినప్పుడు దాన్ని రీసెర్చ్ చేసి ఒకటి కనిపెడతారు, అది డెస్క్ మీదకి వచ్చేసరికి దీని రూట్ మారిపోతుంది, ఇది ముదిరిపోతుంది అన్నమాట. అది వేస్తే పని చేయదు. కానీ మనం ఏంటి, మైక్రోబ్స్ని, వైరస్ని మంచి వైరస్ మంచి బ్యాక్టీరియాతోటే ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి దాన్ని ఉన్నా ఫైట్ చేస్తాం. ఇది ఫస్ట్ ఇది చేసుకుని ఆ టెస్ట్లో మనం అసలు ఏ చెట్టు కట్టలేదు అనుకోండి, అది ఉపయోగం లేదు. ఒక్కొక్కసారి మనం 24 hours ఇంకొక 5-6 గంటల తర్వాత చూస్తాం, పీక్ టైంలోనే వైట్గా ఉంటుంది, ఆ తర్వాత ఆ చెట్టు ఉంటుంది కానీ కొంచెం రంగు మారిపోతుంది. సో సమ్మర్లో మీరు చేసుకుంటే మాత్రం 20 to 24 hours చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇలాగ చెట్టు వైట్గా లిటిల్ కలర్స్ డిఫరెంట్ అయినా పర్వాలేదు, కానీ కడితే మాత్రం మీరు సేకరించుకున్న ప్లేస్లో ఉన్న అడవి మట్టి మంచి మట్టి. మనం మూత పెట్టేస్తున్నాం కదా టైట్గా, అందులో ఏరోబిక్ మైక్రోబ్స్ కూడా ఉండొచ్చు. అవి మూత పెట్టేసి గాలి కొడుకుపోవడం వల్ల అవి పోతాయి. అవి అసలు ఎదగవు, అంటే నంబర్ పెరగదు, వాటి రీప్రొడక్షన్ అవ్వదు. కానీ ఎనరోబిక్ ఏమవుతుంది అంటే బాగా ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతాయి అన్నమాట.
డబుల్ డబుల్ అయిపోతూ ఉంటాయి కదా, అవంతా అయిపోయి అది మనకు కావాల్సింది. ఈ టెస్ట్ చేసుకుంటే దయచేసి మిగిలిన సెటప్స్ని పెట్టుకోండి, లేకపోతే ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తారు మళ్ళీ. అప్పుడు అసలైన ఆ ఎరువులు తయారు చేసుకోవడానికి పెట్టుకోండి. ఇప్పుడు బయట ఎరువులు తెస్తారు కదా, ఎరువులు కూడా అంటే గడ్డి వాటితో వేస్తారు కదా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎరువు ఎత్తకుండా ఉంటారు కదా, అప్పుడు దాని కింద మట్టి కూడా తెస్తారు. ఎస్ అండ్ నో. అక్కడ డామినేషన్ ఎరోడిక్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే రివర్స్ చేస్తూ ఉంటారు, కదపకుండా వదలేదు. అవును, ఈవెన్ దెబ్బలు కూడా అవును, కానీ దెబ్బలు కూడా ఏమవుతుందంటే పోరస్నెస్ కప్పి ఉంటారు కదా, మూత ఉండదు కదా. సో దానికి అవును, కానీ గాలి జ్వరపడటం వలన ప్రాబ్లం ఉంటుంది. అదే ఆకులు లేయర్గా పడింది అనుకోండి, ఆ కింద లేయర్లోనే ఇది తయారవుతుంది. ఇప్పుడు మీరు సాల్ట్ను మట్టి రైస్ కలుపుతున్నారు సార్. సాల్ట్ 100 రూపాయలు కలుపుతున్నారు. ఈ రైస్ వచ్చేసి మామూలుగా కెమికల్స్ ఇచ్చి తయారు చేసింది కదా సార్ ఈ రైస్ అంతా. మరి దీని గురించి మరి ఏముంటుంది సార్? చిన్న రిక్వెస్ట్. లేదు భలేరే, నాకు క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఎంతో ఇష్టం. నాకు ఎందుకు తెలుసా, ఏ రోజైనా సరే నాకు తెలియదు కానీ ఈ రైస్ వచ్చేవారికి ఏమైంది, కెమికల్స్ ఎన్నో బస్తాలు. మరి దాని విషయం మరి ఎలా చెప్తాను. చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మిగిలిన వాటికంటే కూడా రైస్లో అంటే బియ్యం బట్టలు వేసుకొని ధాన్యం కదా, అందువలన డైరెక్ట్ కెమికల్ స్ప్రే అనేది దాని మీద తక్కువే ఉంటుంది. కానీ కెమికల్ వేసి పెంచడం వలన అందులో కెమికల్ రెసిడ్యూ అయితే ఉంటుంది. కెమికల్ రెసిడ్యూ వేరు, కెమికల్ పవర్ వేరు. మనకి హాని కలిగిస్తుంది కెమికల్ రెసిడ్యూ, కెమికల్ పవర్ ఏమో వాటికి హాని కలిగిస్తుంది. అంటే డైరెక్ట్గా తగిలితే మాత్రం హాని కలిగిస్తుంది, కెమికల్ ఎఫెక్ట్ తోటి పెరిగితే ఆ ఎఫెక్ట్ మనకి ఇంపాక్ట్ అవ్వాలి. కాబట్టి అది ప్రాబ్లం. ఇంకొకటి ఉంది, నేను మిమ్మల్ని మార్కెట్లోంచి తెచ్చుకోవచ్చు అని చెప్పానో లేదో నాకు గుర్తులేదు. తెచ్చుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు. అవన్నీ పక్కా కెమికల్స్ తోటి పెరుగుతాయి. ఓకే, చక్కగా కెమికల్స్ తోటే పెరుగుతాయి. అయితే ఏంటంటే మనం చేసుకునే ద్రావణాలు వెనిగర్ బేస్డ్ అన్నమాట. అంటే అందులోంచి వెనిగర్ తయారవుతుంది. అందుకే 1:10 రేషియో డైరెక్ట్గా వేయకూడదు అనేది ఎందుకంటే వెనిగర్ విషయం అనమాట. వెనిగర్ టైప్ అనమాట. మనం కరోనాలో చూడండి, ఏదైనా కూరగాయలు పళ్ళు తెచ్చుకుంటే వెనిగర్ నీటిలో వేసి అందులో వేసి కట్టుకునేవారు. అది కెమికల్ కానీ బ్యాక్టీరియాలు కానీ ఇష్యూస్ని క్లియర్ చేసి ఇస్తుంది. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఎక్కడ దొరికినా కూడా తెచ్చుకుని వేసుకోండి. మధ్య కెమికల్ని అది నల్లిఫై చేస్తుంది. టెస్టులు చేయించామండి, మామూలుగా చెప్పట్లేదు. భలేరే, సారీ ఎందుకంటున్నారు మీరు? మీరు చెప్పడం వల్ల మిగిలిన నేను ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్ దొరికిస్తున్నాను. మీరు ఎవరైనా సరే దయచేసి నిజమైన నెగిటివ్గా అనిపించినా కూడా మరి మాట్లాడవచ్చు. నేను నా గ్రూప్లో మామూలుగా మీ కొన్ని గార్డెన్ గ్రూప్స్లో క్వశ్చన్ చేస్తే చిరాకు పడతాను, నేను క్వశ్చన్ చేస్తే ఆనందపడతాను. ఎందుకంటే నేను ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ నాకు ఇచ్చారు వాళ్ళు. మీరు వినకపోతే నేను ఏం చెప్పే ఉపయోగం ఏముందండి? మీరు వింటేనే కదా నాకు చెప్పే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందుకే అందరికీ ధన్యవాదాలు చెప్తాను నేను వచ్చినాను. ఓకే, సరే. వరికి కూడా వాడచ్చు. వరికి వాడచ్చు, దేనికైనా వాడచ్చు. అన్ని మొక్కలే కదా. ఎక్కువ నిల్వచ్చుకోవచ్చు సార్. అసలు ఇది నిలవ కాదండి, ఫ్యాక్టరీ ఆన్లో ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడమే. సపోజ్ ఇప్పుడు 2 వారాలు అయిందండి, మీరు వాడుకోలేదు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటారు. అది కోత రెండు కలిపి వాడాలన్నా? కోత తీసేసి తీసేయలేదండి, అది అలా ఉంటుంది. ఇది వాడుకోవాలి, ఎల్జిఎఫ్ వాడుకోవాలి, ఎల్ఆర్ఎఫ్ వాడుకోవాలి. ఎల్జిఎఫ్ పక్కన పెట్టేసుకుని ఎల్ఆర్ఎఫ్ వాడుకోవాలి.
మరి అదేం చేద్దాం అంటే మీరు అడిగిన క్వశ్చన్, మరి అది వాడం కదా అంటే మరి ఈ లోపల ఆకుకూరలు కూడా వేసుకుంటాం కదా, వాడుకోండి. లేదు మీరు ఒక కంటైనర్నే తీసుకుని మీరు ఓన్లీ పంట కోసమే, ఆ పంట కోసమే వాడుతున్నారు అనుకోండి, దీన్ని వాడుకుంటూ పూత వస్తుంది అనుకునే టైంకి పువ్వులు వేసేసుకుంటారు, కాత వస్తుంది అనుకునే టైంకి మిగిలిన వేసుకుంటారు, ఒకే కంటైనర్లో కంటిన్యూ చేసుకుంటారు. ఈ కంటైనర్లో వాళ్ళు చేసుకోవచ్చు అమ్మ, మనకు కాదు. వాళ్ళు రాజుగారులు కాబట్టి, రైతే రాజు కాబట్టి వాళ్ళకే వెసులుబాటు. అని ఆ రాజుల గురించి చెప్పలేదు, ఇక్కడ నేను చెప్పేది రైతు రాజు గురించి మాట్లాడు. మీరు రానలేము, మిద్దె తోట చేయకపోయినా మీరు రానలేదు, గృహరాజులు మీరు. ఈ తర్వాత మేము సరే అర్థమైందండి. నేను ఆకుకూరలు పెంచకపోతే మాత్రం నేను లండన్లో కూడా ఇలాగే కంటిన్యూ చేసుకుంటాను. మాకు ఎందుకంటే జూన్లో బయట మొక్కలు వేసుకుంటాం, సెప్టెంబర్కి అక్టోబర్కి మాడిపోతాయి, మళ్ళీ చల్లదనం వచ్చేసి. అది ఒకే పంట, అన్నీ ఒకేసారి పోస్తాయి, అన్నీ ఒకేసారి కాస్తాయి. కాబట్టి నేను అదే ఫాలో అవుతాను. అది ప్రూవెన్, మీరు అడిగారని చెప్పడం కాదు, నేను ప్రూవ్ చేశాను. అది నేను చేసుకుని చూసింది. కానీ మీకు మాత్రం ఏంటంటే మీకు రకరకాల స్టేజ్ల్లో ఉంటాయి. అసలు మీరు కంటిన్యూస్గా యమధర్మరాజులు పండించే పంట తినకూడదు అనుకుంటే మీరు ఒక పంట నడుస్తూ ఉండగా ఇంకొక పంటకి నారు కూడా పోసుకోవాలి కదా. మరి నారు ఎదిగేది కదా, ఎల్జిఎఫ్ కంటిన్యూస్గా వాడుతూనే ఉంటారు. ఓన్లీ పూత వచ్చిందానికి కాత వచ్చిందానికి ఆపేసుకుంటారు, కానీ మిగిలిన వేసుకుంటారు. ఆకుకూరలు వేసుకుంటారు. ఆకుకూరలకు దయచేసి ఎల్జిఎఫ్ మాత్రమే వేయండి. కలిపే కదా అని ఎల్ఆర్ఎఫ్ వేసారనుకో, తోటకూర ఇంతే ఉంటుంది, పొత్తు వచ్చేస్తుంది. మళ్ళీ నన్ను తిట్టుకోబెడతారు. అవునా. ఇకపోతే ఈ సాలిడ్ మెన్యూర్ గురించి వస్తే అందులో సరిపోని ఏమి ఉండదమ్మా. కానీ దాన్ని కూడా మనం 2 నెలలకు ఒకసారి మిద్దె తోటలు రైతు టాపప్ చేసుకోక్కర్లేదు. మిద్దె తోటలకు టాపప్ చేసుకుంటే మన కృత్రిమ ఎన్వైరన్మెంట్ కాబట్టి ఆ చల్లదనం, ఆ వెచ్చదనం అన్నింటినీ మెయింటైన్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. ప్లస్ దాని నుంచి వచ్చే కొద్ది గొప్ప కూడా ఉపయోగపడుతుంది. అందుకని మీరు వేసినా కూడా, ఆ విత్తనం వేస్తూ ఉన్నా కూడా మీకు ఒక స్టేజ్ వచ్చేసరికి కాయ రావాలి. ఈ చేయండి అడగండి అమ్మా. సరే, ఇప్పుడు ఎదగడానికి, పూయడానికి, కాయడానికి మాట్లాడుకుంటాం. మరి సస్యరక్షణ కూడా కావాలి కదా. వేప నూనె ఎంతమంది కొన్నారండి ఇక్కడ? చాలా ఖర్చు పెడతాం. మళ్ళీ వాళ్ళు ఆ పీపీఎం అని, ఈ పీపీఎం అని ఇంకా ఎక్కువ డబ్బులే తీసుకుంటారు మన దగ్గర. కానీ ఏ పీపీఎం మనకి తెలియదు, ఎందుకంటే మనం శాస్త్రజ్ఞులు కాదు. శాస్త్రజ్ఞులు కూడా మనకులాగా ఇలా చూస్తే చెప్పలేదు. సారీ టు సే, మోసమే జరుగుతుంది. వేపాకులతో చేసుకున్నాం, ఇదే మెథడ్. అవన్నీ ఎరువులైతే ఇప్పుడు పెస్టిసైడ్ చేసుకున్నాం. వేప చెట్టు మీద పడదాం, శుభ్రంగా మళ్ళీ 300 నింపుకుందాం. ఏది కావాలంటే అది. ఇది పెద్ద కంటైనర్ అక్కడ చిన్న బకెట్ ఉంటే సరిపోతుంది. పొలాలకైనా మీరు ఈ 2 చేసుకునే అంత క్వాంటిటీ అక్కర్లేదు కదండి. రెండవదేమో 1:20 రేషియోలో అంటే తయారైన దాన్ని 1:20 కలిపి స్ప్రే చేసుకుంటాం. వదిలేదు స్ప్రే ఎప్పుడు కూడా 1:20. సో దాన్ని బట్టి అంటే మనకి క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి కంటైనర్ పెట్టుకోం. సో మనకు అది ఎంత కావాలో దాన్ని బట్టి మన బకెట్ సరిపోతుంది. సో 3/4 ఆకు, ఇది ఇవన్నీ మిగిలినవన్నీ మామూలే. దీన్ని ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అంటారు అనమాట. LCNF ఎక్స్ట్రాక్షన్ మెథడ్ సేమే. LML తప్ప మిగిలినవన్నీ ఒకే రకంగా తయారు చేసుకుంటాం, సెపరేట్ కంటైనర్ పెట్టుకుంటాం. మళ్ళీ 2 వారాలు అలాగే మూత పెట్టేసి పెట్టుకుంటే ప్రతి వారం చక్కటి వేపాకు ద్రావణం. ఇది వారానికి ఒక్కసారి కనుక చేసుకుంటే ఇందులో ఉన్న కెమికల్ కాంపౌండ్ పేరు అజాడిరక్త ఇండికా. అది పురుగులకి, మొక్కలకి హాని కలిగించే పురుగులకి కంటకం అన్నమాట. ఆ స్మెల్ నచ్చదు, అస్సలు నచ్చదు.
కానీ అది 7 రోజులు 4 గంటలు మాత్రమే ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు స్ప్రే చేసిన 7 రోజులు 4 గంటల వరకు. ప్రతి వారం కంపల్సరీ అందుకని ప్రతి వారం ప్రతి 7 రోజులకు ఒకసారి సాయంత్రం పూట స్ప్రే చేసుకుంటే అసలు మీకు పురుగులే రావు. పొరపాటున మనకు డేట్ మిస్ అయ్యి చేస్తే పురుగు వస్తుంది. మరి దానికి ఏం చేయాలి అంటే పురుగుల మందుల్లో మీకు చదివితేనండి సల్ఫర్ ఎక్కువ కనబడుతుంటుంది. సల్ఫర్ ఘాటు కదా అది. ఆ సల్ఫర్తో చంపేయచ్చు. కానీ మళ్ళీ కెమికల్ వాడకూడదు కదా, కొనకూడదు కదా మనం. ఘాటు అయిన వెజిటబుల్స్ ఏంటమ్మా? ఉల్లిపాయ. ఎంత పెద్ద పెద్ద మనుషుల్ని ఏడిపించేస్తాయి. ఎంత చిన్న ఉంటుంది. అంటే పచ్చిమిర్చి కంటే కూడా ఉల్లిపాయ ఇంకా ఎక్కువ కదండి. పచ్చిమిర్చి నాలుగు తగిలితే మండుతుంది. సో ఉల్లిపాయ వేస్ట్ నుంచి ఈ వ్యాపారాలు ఎలా చేసుకున్నామో ఉల్లిపాయ వేస్ట్ చేసుకోవచ్చు. ఇంకో బకెట్. ఇది అసలు నాకు అడిగితే మ్యాక్సిమం వాడాల్సిన పని ఉండదు. కానీ వస్తే మాత్రం దీన్ని కూడా 1:20 రేషియో. తెల్లగడ్డ వేపాకు కాదండి, వేపాకు చేసుకునేటంటే ఈ తెల్లగడ్డ వేస్ట్ తోట. తెల్లగడ్డ కింద బొడ్డు తోక కాస్తామా, ఈ దాని పొరలు తీస్తామా, అంటే దాని తొక్కలు తీసేస్తామా, అవి వేసుకోవచ్చు. వాటితో పాటుగా పాడైపోయిన ఉల్లిపాయ వేసుకోవచ్చు. ఇవి మన ఉల్లిపాయ మర్చెంట్ల దగ్గర సాయంత్రం బాబు ఈ బకెట్లో వేయంటే కళ్ళ కత్తుని వేస్తాడు. ఆయనకు ఎక్కడ పడేలో తెలియదు. అవి తెచ్చుకుని వేపాకుని ఎలా చేసుకుంటున్నామో, అంటే మిగిలిన ద్రావణాలు ఎలా చేసుకుంటున్నామో అది కూడా అంతే. కలపడం కాదండి, డైరెక్ట్. అసలు మీరు ఈ కిచెన్ వేస్ట్ని డైరెక్ట్గా కుండీల్లో వేసుకునేది అన్నది దయచేసి మానేయండి. ఎందుకనంటే ఈ మళ్ళా తర్వాత కంప్లైంట్లు ఏంటంటే వేరు అంటారు, స్నేల్స్ అని అన్ని రకాలు వస్తాయి. ఆహారం ఉంటే వస్తాయి కదా, వేయడం మానేయండి. సరే, దీన్ని ఆనియన్ పీల్ పెస్టిసైడ్ అంటాం, LOP. ఈ LOP 1:20 పురుగులు ఏ సైజు పురుగులైనా సరే కొడితే చచ్చిపోతాయి. దాంతోపాటుగా బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇష్యూస్ వచ్చిన ఏ సమస్యకైనా మనం LOPని 2 పార్ట్లు, ఇందాక వేపాకులతో చేసుకున్నాం కదా, నీమ్ లీఫ్ పెస్టిసైడ్ అంటాం, LNP 1 పార్ట్. అది ఏ మొక్క ఏ స్టేజ్లో ఉంటే అది, ఎదిగే స్టేజ్లో ఉంటే LGF ఆకులతో చేసుకున్న ఎరువు, రీప్రొడక్టివ్ స్టేజ్లో ఉంటే LRF అది 1 పార్ట్, LML 1 పార్ట్, కుంకుడుకాయ రసం 1 పార్ట్ కలిపి వీటిని 22 నీటితో కలిపేసి స్ప్రే చేసుకుంటే ప్రూవెన్ ఏంటంటే దానిమ్మ కాయ మీద నల్ల మచ్చలు వస్తే రైతు వదిలేస్తాడు, ఆ పంట అయిపోయింది, ఇంకా మనకి వైరల్ పోయిందని. ఖమ్మంలో ఒక రైతు రాజశేఖర్ మంతెన్ అని, అంటే ఆయన అటు మిద్దె రైతు ఇటు మామూలు రైతుకి మధ్యలో ఒక కాంపౌండ్ వాల్ కట్టేసి ఒక ఫీల్డ్కి ఆయన అందులో ఇంటికి కావాల్సినంత పండించుకుంటాడు. ఆయన సార్ ఇలా ఉంది ఏం చేద్దామంటే, ఇది ఇప్పుడు నేను చెప్పిందే చెప్పాను. కొడితే మళ్ళీ అదే యాంగిల్లో అదే పువ్వు అదే కాయలు అదే చెట్టుని ఫోటో తీసి సార్ సెట్ అయిపోయింది అన్నాడు. సో మనకి ప్రూవెన్ సొల్యూషన్స్ అనమాట. సో ఇది వైరల్ అండ్ బ్యాక్టీరియా ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తాయి. ఇప్పుడు ఈ వెస్ట్ గోదావరిలో అన్ని చెట్లకి తెల్ల తెల్లటి ఆకుల మీద మచ్చలు వస్తాయి. అది పురుగు కాదు, ఏం కాదు, వైరల్ అన్నమాట. దాని మీద మొన్న ప్రయోగం చేసి వచ్చాను. అది ఇదమ్మా, అది లీఫ్ మైనర్. అది లీఫ్ మైనర్ని మనం ఏమీ చేయలేము. లోపల 2 పొరలు ఉంటాయి కదా, అవి ఆ మధ్యలో దూరుతుంది అనమాట. నీమ్ లీఫ్ కనుక రెగ్యులర్గా కొడితే అది కూడా రాదు. ఈ నందివర్ధనానికి ఎక్కువ వస్తుంది సార్.
లోపల పురుగు చక్కగా మంచి ఆహారము కూడా అనమాట. అది ఏమండి ఇది సస్యరక్షణ. ఈ వెరసి 5 ద్రావణాలు మీరు తయారు చేసుకోవాలి. యాక్చువల్గా 4 ఫ్లవర్స్ సెపరేట్గా కావాలంటే ఫ్లవర్ది. ఇది అమ్మా. వేపాకు వేసుకున్నాం కదా అదొక అదొక కంటైనర్లో మనం అవును. వేపాకు వాటర్ పోసి పెట్టాం. ఆనియన్ పీల్ అని చెప్పారు. అది ఇంకో సెపరేట్ అంటే తెల్లగడ్డ పీల్స్ అన్నారు. అదే ఆనియన్నే. ఆయన భాషలో తెల్లగడ్డ అన్నారు. ఎస్ అన్న సార్ వేపాకు మట్టి కొంచెం నీళ్ళు పోసి పెట్టు. సేమ్ అండి. ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అదేనండి ఎప్పుడు కూడా. వేపాకు మారు. మెయిన్ మెటీరియల్ మారుతుంది. మెయిన్ మెటీరియల్ ఆకులు అయితే రకరకాల ఆకులు అయితే ఆకులతో చేసుకునే ఎరువండి ఎల్జిఎఫ్. మెయిన్ మెటీరియల్ ఫ్రూట్ వెజ్ వేస్ట్ అలాగే పువ్వులు అన్నీ కలుపుకుంటే ఎల్ఆర్ఎఫ్ అండి. ఓన్లీ ఫ్లవర్ అయితే ఎల్ఆర్ఎఫ్ విత్ ఫ్లవర్స్ ఓన్లీ. అలాగే ఆ మెయిన్ మెటీరియల్ నీమ్ లీఫ్ వేసుకుంటే నీమ్ లీఫ్ పెస్టిసైడ్ అండి ఎల్ఎన్పి. అలాగే ఆనియన్ పీల్స్ వేసుకుంటే ఆనియన్ వేస్ట్ వేసుకుంటే అది ఎల్ఓపి అండి. ఇది ఇంక బ్రహ్మాస్త్రం అన్నమాట లాస్ట్ది. ఇవి పెస్టిసైడ్స్. పెస్టిసైడ్స్ ఏమండి ఇదేనమ్మా. ఇక సీక్రెట్ ఏం లేదు, అంతా ఓపెన్. కుంకుడు రసం అంటారు సార్. అండ్ కుంకుడుకాయ రసం అంటే అది ఫార్ములా అనమాట. ఎల్ఓపి 2 పార్ట్లు, ఎల్ఎన్పి వేపాకుతో చేసుకునే పెస్టిసైడ్ 1 పార్ట్. తర్వాత ఆ మొక్కలు మనం దేనికి స్ప్రే చేస్తున్నామో ఆ మొక్క దశ, ఎదిగే దశ అయితే ఎల్జిఎఫ్ ఆకులతో చేస్తున్న ఎరువు, రీప్రొడక్టివ్ స్టేజ్లో ఉంటే ఎల్ఆర్ఎఫ్ అది 1 పార్ట్. తర్వాత ఎల్ఎంఎల్ మైక్రోబియల్ లిక్విడ్ 1 పార్ట్, టెస్టింగ్ కోసం చేసుకున్నాం అలా అదనమాట. ప్లస్ కుంకుడుకాయ రసం 1 పార్ట్. ఇవన్నీ కలిపితే మీకు ఏ వైరల్ బ్యాక్టీరియల్ డిసీజ్ అయినా సరే దీన్ని సాల్వ్ చేస్తుంది. ఇది ఈ ఫార్ములా మాత్రం 3 రోజుల వ్యవధిలో 2 సార్లు కొట్టాలి. అంటే ఈ రోజు కొడితే మళ్ళీ థర్స్డే కల్లా మళ్ళీ ఇంకోసారి కొట్టాలి. చేసుకొని అవసరం లేదు, డైరెక్ట్ తీసుకోవచ్చు. డైరెక్ట్ అదేం లేదు. కుంకుడుకాయ రసం ఏంటంటే దీన్ని స్ప్రెడ్ చేసి ఉంచడానికి అనమాట పోకుండా. తర్వాత వేసవకాలంలో వాడుకోవచ్చా, శీతాకాలంలో వాడుకోవచ్చా, రైనీ సీజన్లో వాడుకోవచ్చా అని కొంతమంది క్వశ్చన్స్ చేసేవాళ్ళు. మీరు ఎవరు అడగలేదు. ఏ కాలంలోనైనా వేసుకోవచ్చు. ఇది టానిక్ ఆర్ జ్యూస్ అంటే ఇంకా మీరు రెడీగా మొక్క తీసుకోగలగడానికి రెడీగా ఇస్తున్నాం అన్నమాట. ఏమ్మా అండి అన్నీ వస్తాయి. ఈ మెథడ్లో అన్నీ వస్తున్నాయి. ఏ ప్రాబ్లం లేదు. బేసిక్గా పోషకాలు ఉంటే బలం ఉంటే దేనన్నా తట్టుకోగలుగుతాము. మన ఊరికే మంచినీళ్ళే తాగుతున్నాం, ఇంకేమి తిండి తగ్గలేదంటే వేసవకాలం కాదు శీతాకాలం కాదు ఏది తట్టుకోలేదు. ఏదమ్మా అంటే అవి శీతలంలో బాగా వస్తాయి కదా. అందుకని ఏం చేయాలంటే మనం సెమీ షేడ్లో చేసుకోవాలి. పాలకూర కూడా సెమీ షేడ్లో చేసుకోవాలి. వస్తుంది. ఇంకా ఆకు పెద్దది రావాలంటే సెమీ షేడ్లోనే చేసుకోవాలి. అది డాన్సింగ్ షాడో అంటాం కదా. ఎండ డైరెక్ట్ ఎండ మధ్యాహ్నం ఎండకి వదిలేసామనుకోండి. ఈవెన్ టమాటో కూడా ఇప్పుడు మీరు పండించుకోవచ్చు, కానీ డైరెక్ట్ ఎండకి ఎక్స్పోజ్ చేయకండి. మార్నింగ్ ఎండ పడి మర్చిపోయి ఇంకొకటి ఎండ కావాలి కొద్దిగా నీడలోనైనా బ్రతుకుతుందని చెప్తాం కదా. వాటికి ప్రొద్దుట ఎండ తగిలితే చాలు. సాయంత్రం ఎండ కాదు, మళ్ళీ ప్రొద్దుట ఎండ తగలాలి మెయిన్. మాది నీడలో పెరిగే మొక్కలన్నిటికీ. అంటే ఇప్పుడు టమాటా ఉందనుకోండి, శీతలంలో బాగా ఉంటుంది. శీతాకాలం ఎక్కువ పంట వచ్చింది. దాన్ని మిమిక్ చేయడానికి ఏం చేస్తామంటే నీడలో పెడతాం. మార్నింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్లో పెట్టాము. మార్నింగ్ పడుతుంది దానికి. అది కొంచెం 10, 11 వచ్చేసరికి తగ్గుతుంది. 12 వచ్చేసరికి అంటే అసలైన పెయిన్ వచ్చేసరికి దీని మీద పడుతుంది. కానీ వెలుగు వస్తుంది సార్. ఇన్ని చేసిన తర్వాత చక్కగా ఈవినింగ్ సాయంకాలం అయిన తర్వాత నీళ్ళు పోసామనుకోండి, ఎక్కడ లేని
హాని కలిగించే పెస్ట్లు వస్తాయి. మార్నింగే నీరు పోయడం మొదలుపెట్టి ఈవెన్ సమ్మర్ ఆల్సో. ఎస్, ఇది కూడా మిత్తే. ఏంటో చెప్తా చూడండి. మీరు అలవాటు చేయడం బట్టి అది వాడుతూ ఉంటాయి, కానీ 2 రోజులు అలాగే చూడండి. పిల్లాడిని తిండి పెడతా ఉంటాం, బతిమాలుతాం. వాడు ఆ రోజు బతిమాలించుకుంటాడు. ఒక పూట వదిలేసి చూడండి, తర్వాత ఇక్కడ ఏదో పెయిన్ అవుతుంది అంటాడు. వాడికి ఆకలని తెలియకపోతే, తినకపోతే ఇలాగే ఉంటుందిరా అని చెప్తాం. అలాగే మొక్కలకు కూడా మార్నింగ్ ఇవ్వండి, ఈవినింగ్ వాడిపోయినా ఏం పట్టించుకోకండి. సాయంకాలానికి సెట్ అవుతాయి, పొద్దున మళ్ళీ నీళ్ళు చచ్చిపోవాయి. ఎందుకు అని అంటే ఈ మొక్కలు జైలం అని ట్యూబ్స్ ఉంటాయి, వేర్ల దగ్గర నుంచి ఆ కాండం చుట్టూరు ఉంటాయి అన్నమాట. ఇవి యూని డైరెక్షన్లో నీరు తీసుకుంటాయి. ఏది వేర్ల దగ్గర నుంచి తీసుకుని ఆకుల వరకు చేర్చి, ఆకుల దగ్గర రెస్పిరేషన్ జరిగి బయటికి కావాల్సినంత వాడుకుని కిరణజన్య సంయోగక్రియలో మిగిలింది బయటకు వదిలేస్తాం. అది ఎప్పుడు జరుగుతుంది? ఎండ వెలుగు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అంటే నీరు ఎప్పుడు కావాలి మనకి? పగలే కావాలి. నైట్ నీరు అక్కర్లేదు ఏమా. నైట్ నీరు ఇవ్వడం వల్ల ఈ వేర్లకి గాలి ఆడక ఇబ్బంది పడుతుంది, నష్టం. 2, పెస్ట్లకి ఈ చెమ్మగా ఉన్న ప్లేస్ మంచి చక్కగా ఉంటుంది, అందుకని హ్యాపీగా వచ్చేస్తుంది. అందుకని అది వేయొద్దండి. 2 ఈ రెండింటి వలన కూడా వాటర్ వేయడం వలన ఈ ఇష్యూ. పైగా మనం మంచి చేసేదానికంటే చెడు చేస్తున్నాం అనుకుంటా, రైట్? ఈవినింగ్ టైంలో వాటర్ వేయడం. అయితే ఈ వాడిపోయే సమస్య ఎందుకు వస్తుంది అంటే, నీరు సరిపోను పోయకపోతే మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు మీ పని మనిషికి అని చెప్పండి, చక్కగా కల్లాపు జరుగుతుంది, ఫోటో తీస్తుంది, బాగా వేసింది నీళ్ళు అనుకుంటారు. ఏమి లేదు, ఆ పైపొర అంతా తడిచేలా వేస్తాం. పాపం తనకి తెలియకపోవచ్చు. 10 లీటర్ల మట్టి ఉంటే 1 లీటర్ నీరు ఖచ్చితంగా కావాలి, అది సరిగ్గా నానడానికి. పోస్ట్ ఎక్కువ పోసేస్తారు. అదే అదే మనం కూడా మనలో కొంతమంది కూడా అలాగే చేస్తారు. ఇది ఇంకొక తెలియకపోవడం. కాబట్టి మీరు ఏ కుండీకి ఎన్ని నీళ్ళు వేయాలో మాకు ఎలా తెలుస్తుందని అనుకున్నారనుకోండి, మీరు టెస్ట్ చేసుకోండి. ఈ కుండీకి ఎన్ని నీళ్ళు వేసిన తర్వాత ఎంత నీరు బయటకు వచ్చేస్తుందని చాలు. కానీ తమ్ముళ్ళు ఏంటంటే ఒక 10 లీటర్లు నీళ్ళు మట్టి ఉందంటే 1 లీటర్ అయితే మట్టి నీళ్ళు కావాల్సి వస్తుంది కంపల్సరీ. కాబట్టి మీరు దాన్ని బట్టి చూసుకోండి. అలా ఇస్తే కనుక అసలు ప్రాబ్లం. నేను బాటమ్స్ అప్ కుండీలు అనే ఒకటి డిజైన్ చేశాను. మీరు వారం రోజులు ఎక్కడికన్నా వెళ్ళిపోయినా నీళ్ళు లేకుండా మొత్తం చక్కగా బతిగా ఉంటుంది. కింద రిజర్వాయర్లో నీరు ఉంటుంది అన్నమాట, పైన మట్టి ఉంటుంది. ఆ మట్టికి రిజర్వాయర్కి కనెక్షన్ ఉంటుంది. మట్టే ఒత్తిలా పనిచేసి కావలసిన వాటర్నే తీసుకుంటుంది. ఎండ ఎక్కువ అయ్యే కొలది ఇది ఆవిరయ్యి ఇది ఈ మట్టికి పడుతూ ఉంటుంది. అందులోంచే మొక్క తీసుకుంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే పైన నీళ్ళు వేసినప్పుడల్లా ఎక్సెస్ వాటర్ డ్రైన్ అయిపోకుండా ఇందులో చేరుతుంది. అంటే ఏంటి, ఖనిజ లవణాలు కూడా ఇక్కడే కొట్టుకుని ఉంటుంది. 100% పోషకాలన్నీ వెనక్కి తీసుకోవడమే కానీ పోవు. మనకు డ్రైన్లో నీళ్ళు ఎక్కువ పోసే, ఇప్పుడు లీటర్ అయిపోయమన్నాను 10 లీటర్లకి, మీ పని మనిషి పాపం బాగా ఉత్సాహంగా 2 వేసింది అనుకోండి, 1 లీటర్ పోతుంది. లీటర్తో పాటు ఖనిజ లవణాలు పోతాయి, మన స్లాబ్ కూడా పాడేది. సో అందుకని మీరు అది చూసుకోండి. మన గ్రంథాలయంలో అది కూడా ఉంది, ఎలా తయారు చేసుకోవచ్చు. మన వాటర్ బబుల్ ఉన్నది కదా, వాటర్ బబుల్ పైన అంచు పైన ఇలా కోన్ తిరిగే చోట పగులుతుంది అనమాట. ఈ బబుల్ వాటర్ సప్లై చేసే వాళ్ళ దగ్గర బాగా దొరుకుతాయి, 20-30 రూపాయలకి ఇస్తారు. అసలు దాంతో ఒక కుండీ తయారవుతుందంటే ఎంత చీపు. అది ఎలా చేసుకోవాలో నేను చేసి చూపించాను. వీడియోలన్నీ పెడతాను. సో ఇలా మాట్లాడుకుంటే నేను అంతసేపు మాట్లాడతాను. మీకు చాలా పనులు ఉంటాయి, నాకు పనులు ఉండొచ్చు. చెప్పండి.
మొక్కలు ఉన్న చోటనే మళ్ళీ ఇంకొక వేరే మొక్క వేస్తే ఆ వేసిన మొక్క రాకుండా ఉండడం అలా జరుగుతుంది సార్. పెరగకుండా వెల్ కాంపిటేటివ్ నేచర్ ఉన్న 2 మొక్కలను ఒక దాంట్లో వేస్తే మీరు అన్నది అదే జరుగుతుంది, రెండు పెరగవు. రెండు ఈ కాంపిటీషన్ ఎలాగ మనం గమనించాలి? చాలామంది చాలా చార్ట్లు పెట్టారు. దానికంటే కూడా మీరే మీ చార్ట్ తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే వేరు షాలోగా, అంటే పై లేయర్లోనే. ఇప్పుడు మిర్చి కొన్ని చెట్లు ఉన్నాయి కిందకి వెళ్ళవు, వేరు మారదు సార్. అక్కడే ఉంది. మళ్ళా మీడియం ఎంతవరకు, అలాగే ట్యాప్ రూట్ తోటి బాగా కిందకి వెళ్తాయి. 3 రకాలు చెప్పారు. ఈ 3 రకాలు కలిపేసుకున్నాను. ఈ ట్యాప్ రూట్లో అది మధ్యలో వేసుకుని చుట్టూరు ఈ 2 రకాలు వేసుకున్నాను అనుకో, కాంపిటీషన్ కాదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకనంటే ఈ వేర్లు అన్ని చోట్ల ఉండడం వల్ల కార్బన్ శాతం ఉన్నట్టుగా లెక్క కాబట్టి అవి ఒకటికొకటి సహకరించుకొని మట్టిలో ఉన్న తేమ ఉష్ణోగ్రత కరెక్ట్గా మెయింటైన్ చేసుకుని ఎంజాయ్ చేస్తారు. అదే మీరు అన్నీ కలిపేశారనుకోండి, అది సేమ్ టైపే ఒకే చోట వేసారనుకోండి, అవి రకరకాల ఫ్రూట్ రకరకాల వెజ్ మొక్కలైనా కానీ కాంపిటీషన్ అక్కడే కొట్టేసుకుంటూ ఉంటాయి అన్నమాట. కిందంతా ఖాళీగా ఉంటుంది, అది చల్లబడిపోతూ ఉంటుంది. లేకపోతే అక్కడ పెద్దగా మాయిశ్చర్ ఉండకపోవచ్చు, అక్కడ లేకపోతే డ్రై అయిపోవచ్చు. ఇవి చేయగలిగే పని చెయ్యవు. అక్కడ చూడండి, మీరు పాలకూర చుక్కకూర ఉన్నాయి కదా విత్తనాలు అని చెప్పి వేసేస్తారు. అదే మీరు 6 పువ్వులు పెట్టి చూడండి, ఆకు ఎంత పెద్ద వస్తుందో చూడండి. నేను ఎన్నోసార్లు చెప్తాను కానీ ఏ సోదరి వినట్లా. ఈ ఆకుకూర విత్తనాలు కూడా అది మీకు చెప్పలేదు కదా. అంటే ఒక కుండీలో ఏమో ఆ, దూరంగా వేసి. అంటే విత్తనాలు పెద్ద కాస్ట్ కాదు కదా. ఒక కుండీలో మొత్తం జల్లే. అవే మొత్తం బాగా దూరం గుర్తుపెట్టుకోండి. వేస్తే అయ్యా. బాగా ధన్యవాదాలు. Thank you, sir. సరే అండి, సో ఈ ట్రిప్కి ఇదే లాస్ట్ మీటింగ్. సో మీరందరూ నేను చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఉపయోగపడుతుందని కోరుకుంటాను. దుర్గాదేవి గారు, రమాదేవి గారు చెప్పాను కదా, సబ్జెక్ట్లో పెడితే అన్నీ మర్చిపోతానని. ఇదే రమాదేవి గారు మీకు గ్రూప్ QR కోడ్ అన్నా ఇస్తారు, లేకపోతే జాయిన్ చేస్తారు. జాయిన్ అవ్వండి. అందులో ఏది పడితే అది పోస్ట్ చేయలేము. ఓన్లీ చాలా సింపుల్గా ఉంటుంది, హడావుడు ఉండదు. మీరు అడిగిన ప్రశ్న నేను ఇక్కడ ఉన్న చూస్తాను. మాత్రం 5 గంటల తేడాలో కొంచెం అటు ఇటుకి. ఇప్పుడు కొంతమంది వాళ్ళే చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు, బాగుంటుంది. మీరు జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సార్ ఇది కొంచెం ఎంబరాసింగ్గా ఉంటుంది. అసలైన రాజే సన్మానం చేస్తాను, నాకు చాలా సంతోషం. Today we gathered good information about you, sir. Thank you so much. రమాదేవి గారి బుక్ అది కూడా షేర్ చేయండి. రమాదేవి గారు షేర్ చేస్తారండి మీకు. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి.